Bro, what is love? లవ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఉన్నప్పుడు బాగుంటుంది, తర్వాత గుడిసిపోతాం మనమే. Okay, thank you. Bro, what about you? ఏం చెప్తాం బ్రో, సిరివెన్నెల గారు చెప్పినట్టు అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలుకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. Thank you. Bro, love ante, what is your opinion? ఎక్కువైనా కష్టం, తక్కువైనా కష్టం, అదే లవ్. Okay, thank you. Bro, what is love? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకైనా తెలిసేనా ప్రేమంటే. ఆ మాటకు కూడా ప్రేమంటే ఏందో తెలియదు, నాకు కూడా తెలియదు. Okay. Bro, what is love? ఒక మనిషిని ఎంత గొప్పని చేయగలుగుతాం అంతే పెద్దనే చేయగలుగుద్ది అంతే. సినిమాలు ఎక్కువ చూస్తాం అనుకుంటా కదా బ్రో. థ్యాంక్ యూ. బ్రో, వాట్ ఈస్ లవ్? ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, విడిపోయాకే ఇలా మంటలా వెలుగుతూ ఉంటుంది గుండెల్లో. బేసిక్గా లవ్ అంటే ఏందో అందరికో అంచనా ఉంది మామ, కానీ ఈజ్ లవ్ బ్యూటిఫుల్ ఈవెన్ ఆఫ్టర్ ద బ్రేకప్. బ్రేకప్ తర్వాత కూడా మనకు బ్యూటిఫుల్ అనిపిస్తుంటుంది కదా, దేనివల్ల అనిపిస్తుంది అని? మరి అది అమ్మాయి వలన, ఆ ఫీలింగ్ వలన, ఆర్ ఎల్స్ మెమరీస్ వలన? ఇట్స్ మెమరీస్ మామ. బికాస్ ఒక సేయింగ్ ఉంది, మనిషి మనం ఎంత చేసుకుందా ఏం చేసుకుందా మెమరీస్ని మనం చంపుకోలేం. అర్థమైందా అన్న? ఇప్పుడు నువ్వు మర్చిపోని ట్రై చేస్తావు, బట్ ఎట్ సమ్ పాయింట్ యువర్ మెమరీ విల్ ట్రిగర్. నీ సబ్కాన్షియస్లోనే ఏదో, ఇప్పుడు నువ్వు ఇట్లా వెళ్తుంటే అర్రే అప్పుడులో మనం ఇక్కడ తిరుగుతుండే కదా, ఇక్కడ పానీపూరి తింటుండే కదా, మనం ఇట్ విల్ ట్రిగర్ అన్న, దానికి ఏం చేయలేం మనం అది. బట్ దోస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆర్ వాట్ ఇట్ మ్యాటర్స్ ఇన్ లైఫ్. అది అరే లవ్ అనేది ఒక అమ్మాయి మూవ్ ఆన్ అవ్వడానికి ఇంకో లవ్లో పడ్డం అనేది షిట్. అది దట్ ఈస్ నాట్ లవ్. ఎక్కడ పోయిందో అక్కడ ఇంకో అమ్మాయి, ఇప్పుడు నేను దీని నుంచి మూవ్ ఆన్ కావాలి కాబట్టి నేను ఇంకో అమ్మాయిని పట్టుకోవడం అనేది ఇట్స్ డీప్ షిట్. అండ్ ఫస్ట్ థింగ్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే లవ్ హాస్ 3 phases. ఇవి ఇన్స్టాగ్రామ్లో చాలామంది చూసే ఉంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లవ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ 17s 18s ఆ టైంలో, టీనేజ్. ఫస్ట్ లవ్ కాబట్టి అది రాగానే నీకు ఇంక ఈ అమ్మాయి నా సర్వస్వం, నా జీవితం అనేసి నువ్వు ఫుల్ ఇది అయిపోతావు, ఫుల్ ఆ బ్రేకప్ అవుతుంది. ఇట్స్ వెరీ ఈజీ ఫేజ్ టు కోపప్. దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ లవ్ వస్తుంది. ఇక్కడ చేసిన మిస్టేక్స్ సరే కొంచెం మెచ్యూర్ అయ్యి ఇట్ హ్యాపెన్స్ బిట్వీన్ 22-23 ఆ టైంలో అవుతుంది. దాని తర్వాత అది కూడా పోతుంది. అది పోయినప్పుడు నీకు మెచ్యూరిటీ వస్తుంది, నువ్వు ఇక్కడ చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ దాంట్లో లేదు. సో నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ అదంతా పోతుంది. పోయిన టైంలో యూ డోంట్ నో వెన్ యూ ఫాల్ ఇన్ లవ్. ర్యాండమ్గా నువ్వు ట్రై కూడా చేయవు అమ్మాయికి, నీకు ఆ ట్రై చేసేది ఇదంతా పోతుంది. నువ్వు ట్రై కూడా చేయవు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఉమెన్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్, స్టీల్ యువర్ పాత్, యువర్ హార్ట్, ఎవ్రీ ఫకింగ్ థింగ్. అది ఎంత నీకు డెప్త్ ఉంటుందంటే నువ్వు అక్కడి నుంచి you'll start focusing on your career. You don't focus on that woman. ఈ అమ్మాయి నీకు వచ్చేసింది, యూ వాంట్ టు సెల్ఫ్ సఫిషియెంట్ దట్ ఉమెన్, యూ వాంట్ టు లుక్ ఆఫ్టర్ హర్. సో నువ్వు ఏం ఆలోచిస్తావు, ఈ అమ్మాయిని నేను నా ఇంట్లో ఒప్పియాలి, వాళ్ళ ఇంట్లో ఒప్పియాలంటే వాట్ ఐ షుడ్ డూ, ఈ ఫేజ్లో వెళ్ళిపోతావు. దట్ ఈస్ అ వెరీ మెచ్యూర్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ ఆ థర్డ్ ఫేజ్లో ఉన్న లవ్ ఏదైతే నీకు కురిసిందా జీవితంలో దొరకదు. ఇంకా నీ లైఫ్లో అన్నీ మూసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం. అన్న ఒక నిమిషం, బాబు ఇంత మంచిగా చెప్తుంటే బాబుకి ఎన్ని స్టోరీలు ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఆగు, అది తీస్తే కాదు. బ్రేకప్స్ అండ్ లవ్స్ ఆర్ వీ కాంట్ ఈక్వల్ దెమ్. సో బ్రేకప్ వేరు, లవ్ వేరు. బ్రేకప్స్ మామ, బ్రేకప్ ఇస్ డిఫరెంట్ థింగ్. నువ్వు వారం రోజులు కూడా ఒక అమ్మాయితో బ్రేకప్ చెప్పుకొని బయటకు వచ్చేది, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అంటే లవ్. లవ్ అందరి మీద కలగదు మనకి. ఎంతమంది మీద లవ్ కలిగింది? వాట్ ఈస్ యువర్ స్టోరీ బ్రో? సేమ్ ఇందాక ఈ 3 phases ఆఫ్ లవ్ నేను ఎందుకంత నమ్ముతా అంటే అందరు కనెక్ట్ అవుతారు. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. మై ఫస్ట్ లవ్ ఎప్పుడు 10th ఉన్నప్పుడు, సేమ్ యంగ్ ఏజ్ లవ్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్లా మా ట్యూషన్ స్టెప్స్ కింద కూర్చొని చేయి పట్టుకొని ఫుల్ ఆరే ఐమ్ వెరీ రొమాంటిక్ అన్న ఫీలింగ్లో ఉంటుంది నేను అమ్మాయి. ఒకసారి అమ్మాయికి ఇట్లా చీక్ పైన బిల్లు తెలుసా, ఇట్లా మా ట్యూషన్ అయిపోయినా మెట్లు దిగేటప్పుడు చీక్ పైన కిస్ చేసి అరే సంథింగ్ హ్యాపెండ్ అన్న ఫీల్లో, ఈ ఫీల్లో ఉంటుండే. ఇంకా తెలిసింది ఆ ఏజ్లో. దట్ వాస్ ఫస్ట్ లవ్. టెండర్ ఏజ్, యంగ్ ఏజ్. బ్రేకప్ అయిపోయింది.
సో ఐ వాజ్ జస్ట్ చిల్లింగ్, ఐ వాజ్ జస్ట్ వేస్టింగ్ టైం. దాని తర్వాత నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు షీ వాజ్ మై జూనియర్ అనమాట. ఒక 3 years బాగా వెళ్ళింది. తర్వాత ఇంకా అనుకోని సిచ్యువేషన్స్లో బ్రేకప్ అయింది. అంటే ఎట్లా అంటే సీసీ ఏం లేదురా, ఫ్యామిలీస్లో తెలిసింది, చాలా తెలిసింది. సో వన్ పాయింట్లో ఏంటంటే, ఇఫ్ అ ఉమెన్ హ్యాస్ టు చూజ్ అ ఫ్యామిలీ ఆర్ యూ, నువ్వు నీ వెనక 1,00,000 కోట్లు ఉన్నా సరే అమ్మాయిని సీదా బొక్క పెట్టేసి వెళ్ళిపోద్ది. వాడి పర్స్పెక్టివ్ ఏంటంటే అన్న 90% ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్. అర్థమైందా? 90% హ్యాపెన్స్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్. దాన్ని మనం ఏం అనలేము. అంటే అప్పుడప్పుడే బడ్డింగ్ ఏజ్ కదా అన్న, కెరియర్ బడ్డింగ్ ఏజ్ అన్న, అది మనందరిది. దట్ వైజ్ దట్ అంతే అన్న, అప్పుడే మనం 20 లైఫ్ అంటే మనకు తెలుస్తుంది అంతే. పిల్ల బచ్చా నుంచి పెద్ద బచ్చాకి కొద్దిగా అలా స్టెప్ వేసే టైం అనమాట. నన్ను ఎందుకు అడిగిర్రా, మాట్లాడుకోండి. సార్ అన్న ఆగన్నా, నువ్వు ఊరికైనా మధ్యలో పాయింట్ రాసుకుందాం, తర్వాత మాట్లాడదాం అని చెప్పండి పాపం. సో ఇంకా అన్యోన్య కారణాల వల్ల ఆ అమ్మాయి, అదే అనివార్య కారణాల వల్ల, ఓకే, అయితే ఆ కారణాల వల్ల అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇట్ టుక్ మీ లైక్ 1.5 years టు కమ్ అవుట్. వావ్ బ్రో, దిస్ ఇస్ ఫేస్ ఆఫ్టర్ బీటెక్ మామ. దాని తర్వాత బీటెక్ డిస్క్ కొట్టేసినాము. దాని తర్వాత ఐ స్టార్టెడ్ బిజినెస్. అంతా ఇట్స్ అ డిఫరెంట్ గేమ్. దాని తర్వాత అంటే నేను 3 years, అంటే 3 years రిలేషన్షిప్. హాఫ్ టైం ఆ అమ్మాయిని మర్చిపోవడానికి, కానీ ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ నుంచి బయటికి రావడానికి ఇంకా 3 years పట్టింది. అప్పటిదాకా ఐ వాజ్ నాట్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ ఎనీ గర్ల్. లైఫ్ సో జస్ట్ వేరే అమ్మాయిలతో కలిసేది, చిల్ అవుతుండేది, అంత ఉండేది. బట్ ఐ నెవర్ ట్రస్టెడ్ అని కాదు, ట్రస్ట్ పాయింటే రాదు, ఆ ఫీలే రాలేదు. సో ఏ అమ్మాయిని కలిసినా ఓకే, బయటికి వెళ్ళినామా తిరిగినామా అన్నట్టు ఉంటుంది. బట్ ఐ నెవర్ ఫెల్ట్ ఫర్ ఎ ఉమెన్. దాని తర్వాత ఒక అసలు ఎట్లా కలిసిందో ఏం చేసిందో తెలియదు, కానీ ర్యాండమ్ ఒక టిండర్లో ఐ మెట్ ఎ గర్ల్. ఫోటో చూడకుండా, అది కూడా ర్యాండమ్గా కలిసినాము. సో కలిసినాము. సో మన కొండాపూర్ ఫ్లాట్లో ఉన్న డేస్లోనే కలిసి బయటికి వెళ్ళాం. సో వెరీ నీట్ వివర్, ఇట్ వాస్ గోయింగ్ ఆన్. తర్వాత కలిసిన 1 week అమ్మాయికి చెప్తుంది అట్లా లైక్ హర్ అనేసి. షీ వాజ్ వెరీ కన్ఫ్యూజ్. దాని తర్వాత మాకు తెలియకుండా మేమే సీరియస్ అయిపోయాం. సో ఇట్ లాస్టెడ్ ఫర్ 2.5 years. ఇట్ వాజ్ వెరీ థింగ్. అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసు, ఇట్ వాజ్ ఆల్ వెరీ గుడ్. దాని తర్వాత ఆ అమ్మాయి యూఎస్కి వెళ్ళిపోయింది ఫర్ హర్ స్టడీస్ అండ్ ఆల్. లాంగ్ డిస్టెన్స్ బ్రో, లాంగ్ డిస్టెన్స్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. లాంగ్ డిస్టెన్స్ యాక్చువల్లీ ఇంకా బ్యూటిఫుల్ ఉండే. ఫస్ట్ టైం చూస్తున్నాను లాంగ్ డిస్టెన్స్ బ్యూటిఫుల్ చెప్పిన నేను. స్టార్టింగ్ లోనే చూస్తున్నాను నేను కూడా. అంటే అక్కడ నా పిల్ల నాకు చాలా టైం ఇచ్చేది లాంగ్ డిస్టెన్స్లో. సార్ నాది ఉంది, నేను మాట్లాడతా, మీరేం ఫీల్ కాకండి. ఫస్ట్ టైం అని నేను చెప్తాను, నా పిల్ల నాకు చాలా టైం ఇచ్చేది లాంగ్ డిస్టెన్స్లో కూడా అని. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఫ్యామిలీ నుంచి దూరం బయట ఉంటుండే. సో ఆ ఎంప్టీ స్పేస్ని, ఆ వాయిడ్ని ఫిల్ చేసింది ఆ అమ్మాయి. దాని తర్వాత ఇంకా చిన్న చిల్లర గొడవలు అయితే ఉంటాయి. దాని తర్వాత మేబీ ఐ అబాండన్డ్ ఫర్ అ week or 10 days. ఓ చిన్న గొడవలు, నేను మెసేజ్ చేయలే, అమ్మాయి చేయలేదు. తర్వాత మేబీ నేను చూపించే ఇంట్రెస్ట్ ఆర్ నేను చూపించే అఫెక్షన్ కన్నా వేరేడు చూపించే అటెన్షన్ బాగా నచ్చి ఉంటుంది. ఐ డోంట్ బ్లేమ్ హర్ బ్రో. మేబీ అప్పుడు నేను ఆ టైంలో నేను అమ్మాయితో ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చు. బట్ ఎండ్ అవుట్ టుడే ఎండ్ అయ్యేది ఉంటే ఎక్కడన్నా ఎండ్ అయిపోతుంది. బట్ ఈవెన్ నౌ నేను ఎప్పుడు కూడా అమ్మాయి గురించి ఇట్లా మాట్లాడుకుంది లేదా. ఐ స్టిల్ రెస్పెక్టర్ ఫర్ వాట్ షీ డిడ్ ఫర్ మీ. సరే ఇప్పుడు వదిలేసింది ఇదంతా పక్కన పెడితే, నాకు వదిలేసింది చాలా చిన్నది. నాకు అది ఏమేమి చేసిందో నేను గుర్తు తెచ్చుకుంటే, నన్ను వదిలేసింది ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. అందుకే ఐ స్టిల్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ ద ఉమెన్. సో అందుకే వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్, ఇప్పుడు అమ్మాయి లేకపోయినా కూడా ఆ మెమరీస్, కానీ ఆ అమ్మాయి నాకు లవ్ మీద ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు నాకు ఈ ఫీల్ ఏదైతే ఉందో ఇట్స్ మచ్ మోర్ గ్రేటర్ దాన్ ద టైమ్స్ వెన్ వీఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్. అంటే దాని తర్వాత ఇంకేం చేయలేను. వాళ్ళు ఎంత రీసెంట్ అనుకుంటాను, నాకు 6 months అవుతుంది. 6 months అవుతుంది. అండ్ దెన్ రీసెంట్గా ఐ ట్రైడ్. దాని తర్వాత కూడా 2-3 అమ్మాయిలు ఉండే. ఐ నో దిస్ బ్రో, దిస్ ఇస్ వెరీ గుడ్. 6 months అవుతుంది.
6 months తర్వాత 6 months అంటే చిన్నపిల్లవాడు అన్నట్టు. సో బేసిక్గా ఏంటంటే సీన్, సో ఈ 3 years ఎందుకంటే నాకు సెకండ్ రిలేషన్షిప్ బయటికి రానికి 3 ఏళ్ళు పట్టింది యాజ్ ఐ సెడ్. కానీ ఇది 3 years రిలేషన్షిప్ ఇంత డీప్ ఉండే, మేము ఆల్మోస్ట్ లివింగ్ లాగా ఉండే. ఇట్లాంటి దాని నుంచి పోయినప్పుడు నాకు ఏమనిపించిందంటే, నాకు ఈజీగా 10 ఏళ్ళు నా లైఫ్ సంకనాగిపోద్ది బయటికి రావడానికి అనుకున్నా. ఫస్ట్ దాంతో వచ్చిన భయం. కానీ ఈజీగా 10 years ఐ విల్ వేస్ట్ మై లైఫ్ అనిపించింది. కానీ సర్ప్రైజింగ్లీ నా బ్రేకప్ స్టార్ట్ అయ్యి ఇదంతా అయిన వితిన్ 1 month ఆర్ 1.5 month సేమ్ వర్క్ స్పేస్లో ఉండే ఒక అమ్మాయి, అది లవ్ ఇదంతా కూడా కాదు అక్కడ. ఐ జస్ట్ షేర్డ్ మై స్టోరీ అనమాట. సో అమ్మాయి నాకు ఇచ్చిన సపోర్ట్కి వితిన్ 1 month నేను బయటికి వచ్చేసినాం అమ్మ. అంటే నాకు అర్థం కాలేదు, ఈజ్ దిస్ అంటే ఈ అమ్మాయి చేసిన మ్యాజిక్గా, పాత అమ్మాయి నన్ను వదిలేసి ఇంకా మంచి అమ్మాయిని నాకు ఇచ్చేది. కానీ ఇక్కడ ఈ స్టోరీ కూడా కొంచెం ఏడ్చినట్టే ఉంది. ఇన్సిడెంట్ మామ, ఇన్ దిస్ ఐ టెల్ యు ఇన్సిడెంట్ ఆఫ్టర్ దిస్. నేను చెప్తే నాకు తెలిసి ఎందుకంటే నేనే ఉన్నా. ఎగ్జాక్ట్లీ, రైట్ పర్సన్ రైట్ టైంలో మన లైఫ్లోకి వస్తే నీ 10 years 3 ఏళ్ళ రిలేషన్షిప్ కాదు, 10 years రిలేషన్షిప్ అయినా కూడా సరే ఇప్పటికి కూడా నేను పడుకునేటప్పుడు ఆ నైట్ మేర్స్ వస్తుంటే వాట్ వీ డిడ్ అనేసి. కానీ ఇట్స్ గుడ్ టు మూవ్ ఆన్. అదే ఇందాక మనోడు చెప్పినట్టు లవ్ హీల్స్ లవ్. అంతేగాని ఇప్పుడు నువ్వు అదే లవ్ హీల్స్ పెయిన్. సో అంతేగాని నువ్వు మూవ్ ఆన్ అయిపోవాలంటే నువ్వు దందా వేయాలి, పైసలు సంపాదించాలి అంటే అది కాదు పాయింట్. అంటే లైఫ్లో బాగుపడిని కట్ చేసి అంటే అన్న ఓ విషయం చెప్పాలి ఇక్కడ. సి నేను ఓ విషయం చెప్పనా, ఈడిందా చెప్పిన దాంట్లో మార్నింగ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, మామ ఇట్లా అయింది అండి, ఇట్లా నడుస్తుంది, ఆల్ డన్ మామ అని చెప్పి. నేను ఆఫీస్కి వెళ్తున్నా చెప్పింది కాల్ చేసి. సరే రా బై, అన్ఎక్స్పెక్టెడ్ ఇది మా ఇద్దరికి, మేము ఇద్దరం అనుకోలేదు తెలుసా. సరే రాత్రి ఇంటికి వచ్చేసి మన న్యూస్ పేపర్లో కూర్చొని మాట్లాడుకుందాం. అప్పటిదాకా నేను ఏమనుకుంటుండే, మేబీ అంటే అమ్మాయి ఎట్లా పాయింట్ చేసేదంటే 2 years ముందు నువ్వు నన్ను ఇదన్ను, 2 years ముందు నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు కాబట్టి ఐమ్ బ్రేకింగ్ అప్ అన్నది. టాపిక్ మీద మాకు అర్థగంట డిస్కషన్ అయింది. యా, సో నేను కొంచెం ఎంక్వైరీ అది ఇది ఇంకా చేస్తాం ఆబ్వియస్లీ, ఆ ఇన్సెక్యూరిటీస్ మనకు ఉన్న దరిద్రమే. అది 2 weeks పట్టింది. చేస్తే తెలిసింది ఏంటంటే మాకు గొడవైన వితిన్ 1 week షీ స్టార్టెడ్ డేటింగ్ సమ్మన్ ఎల్స్. ఆ అమ్మాయికి కాలేజ్ కనుక్కుంటే అవును ఐ మీన్ రిలేషన్షిప్ అని చెప్పేసింది. ఆ మాట నాకు హెల్ప్ అయింది మూవ్ ఆన్ కావడానికి. This word he called me and told me. అంటే నాకు తెలియడం ఇంకా కొంచెం దారుణమైన విషయాలు, అది ఇప్పుడు వద్దు అని అట్లాంటివి తెలిసి అంటే ఇట్ హెల్ప్ హిమ్ మూవ్ ఆన్ అన్న. సి వాడికనే కాదు మనకి కూడా. సి వెన్ యూ హ్యావ్ క్లారిటీ, నీకు విషయం తెలిసిపోతే రైట్ బై ఇంకా అయిపోయింది ఇక్కడ తీపంట చేసి వెళ్ళిపోతాం మనం ఇక అంతే. సో ఆ రోజు ఏమైంది తెలుసు ఇన్సిడెంట్, మార్నింగ్ నాకు కాల్ చేసి చెప్పాడు, మామ ఇట్లా అయిందని. నేను ఆఫీస్కి వెళ్తున్నా, వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, నాకు కాల్ చేసి చెప్పాడు. అన్ఎక్స్పెక్టెడ్గా సాయంత్రం నేను మై గర్ల్ వీ వెంట్ అవుట్ అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. సడన్లీ రోహన్ కాల్ మీ అప్, ఎక్కడుందాం అని. అండ్ మై గర్ల్ ఆన్సర్ ది ఫోన్, మేము ఇక్కడే బయట ఉందామని. అండ్ మేము హెచ్సిసి పోదాం అనుకున్నాం, కొండాపూర్ హెచ్సిసి. వచ్చేసే నువ్వు కూడా అన్నాం. కరెక్ట్గా మాకు అక్కడ హైటెక్ సిటీలో ఒక 1/2 hour పని ఉండే, అలా వీడు కూడా వచ్చేసాడు. మేము ఎప్పుడు అన్న నాకు తెలిసి ఇప్పటిదాకా మేము ఎప్పుడు బ్రేకప్లను సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ రోజు ఎందుకో ఇద్దరం, నేను వాడు నా గర్ల్, ముగ్గురం వెళ్ళి హెచ్సిసిలో కూర్చొని చిల్ అయ్యి వచ్చినాం తెలుసా. మేము ప్రాపర్గా అసలు 2 గంటలు ప్రాపర్గా చిల్ అయ్యి అంతే ఎంజాయ్. హెచ్సిసి వరకు షాక్ అయ్యింది, ఏందన్నా మీరు ఇంతగానం చిల్ అవుతారా అంటే ఎప్పుడు ఇట్లా చేయలే కదా మీరు అని చెప్పి. అంటే బేసిక్గా ఎప్పుడు వెళ్ళి బ్లాక్ కాఫీ తాగేది, ఈసారి గ్రీన్ టీలో కొంచెం ఎక్స్ట్రా లెమన్ వేసుకొని సోడా వేసుకొని వచ్చాం మేము అంతే. అందుకే వాడు షాక్ అయ్యింది తెలుసా అన్న అది. బట్ దెన్ నేను ఆ రోజు అనుకున్నా లైక్ రోహన్ గాడు ఎట్లా తీసుకుంటాడు ఏంది అని. బట్ దెన్ వాట్ హ్యాపెండ్ విత్ హిమ్, ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ హిమ్ టు మూవ్ ఆన్. అది దాని తర్వాత అయింది కూడా, ఇట్ రియల్లీ హెల్ప్డ్ హిమ్. అది అంతా చెప్పు, నీ కథ ఏంటి మరి? నాది ఏముంటుందిరా, వాడు చెప్పినట్టు సెలబ్రేట్ చేసుకున్నావు, నావి కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఉన్నాయిలే అన్న. వాడు చెప్పినట్టు నిజంగా అన్న, ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఈ రియలైజ్కి ఇన్ లైఫ్కి లైక్ మనం ఎంతోమందిని చాలామందిని మీట్ అవుతాం లైఫ్లో. సి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అక్కడ పక్కన పెడితే ఫిమేల్స్లో మనకు ఒక, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ కేటగిరీ కైండ్కి మనకు ఒక అమ్మాయి ఉంటుంది, షీస్ లైక్ వెరీ గుడ్ టు అస్, బాగుంటుంది. మనకి కాదు నీకు, సార్ మనకంటే అప్పుడప్పుడు మాట్లాడతాం, బాగుంటుంది. అండ్ దెన్ లైఫ్లో నేను కూడా నమ్ముతున్నా ఇదే. ఇప్పుడు ఆ పోస్ట్ చూసానో లేదో, చూసిన తర్వాత నమ్మడం మొదలుపెట్టాను నేను. నాకు మై ఫస్ట్ లవ్ హ్యాపెండ్ ఇన్ మై బీటెక్ అన్న. కాలేజ్ క్రేజ్ క్యాండిడేట్ని, నాట్ ఇన్ స్కూల్, నాట్ ఇన్ కాలేజ్, హై స్కూల్ అండ్ స్కూల్ ఐ వాజ్ లైక్ క్రేజీ గై, యూస్ టు హ్యావ్ ఫన్ అంతే, లిటరల్ ఫన్. మంచిగా చిల్ అవుతుండే, ఫన్ చేస్తుండే. ఎప్పుడు నాకు ఫీలింగ్ లైక్ ఇది మనది ఇది అని నాకు ఎప్పుడు ఫీలింగ్ రాలేదు. చిల్ చేస్తుండే నేను అమ్మాయిలతో, ఐ వాజ్ లైక్ హ్యావింగ్ ఫన్ అంతే.
అండ్ దెన్ ఫ్రెండ్స్ లాగా ఉంటుండే, ఫన్ ఉంటుండే, అయిపోయింది అక్కడితో. బట్ దెన్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాము. అండ్ దెన్ కాలేజ్లో అప్పటికి మంచిగా తెలుసు కదా బీటెక్ అంటే ఎట్లా ఉంటుంది, ఈ అమ్మ మొత్తం లైఫ్ చిల్ అవ్వాలి, 4 ఏళ్ళు ఎంజాయ్ చేయాలి, అది ఇదని అదే కోరికలతో జాయిన్ అయినా కాలేజ్లో. అండ్ ఫస్ట్ ఇయర్ నథింగ్ హ్యాపెండ్. ఐ వాజ్ లైక్ మొత్తం కాలేజ్ అంతా పేరు వెళ్ళింది, బాగానే ఉన్నా, అంతా గుడ్. దరిద్రం ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెమ్ ఎగ్జామ్స్ మేము వేరే కాలేజ్లో రాస్తుండే. లాస్ట్ సెకండ్ ఎగ్జామ్ థర్డ్ ఎగ్జామ్ ముందు అమ్మాయిని చూసా. కట్ చేస్తే ఏందిరా అంటే ఆ అమ్మాయి నా డిపార్ట్మెంటే, నా పక్క సెక్షన్ అంటే. అప్పటిదాకా నాకు 1 ఇయర్ మొత్తం అమ్మాయి ఉందని తెలియదు. రోజు కాలేజీకి పోతే బంకులు కొట్టి రోడ్ల మీద వాడు పోయింది, ఆ రోజు కాలేజ్కి పోతుండే, ఫస్ట్ ఇయర్ కదా. ఫస్ట్ ఇయర్లో బాగానే పోయినాం రా మేము, మంచి పేరుండే మేము, మాకు తెలుసా మంచి పేరుండే అన్న మా కాలేజ్లో. పోయినాం ఏందన్నా అట్లా కాదన్న, ఆ పేరు వేరే ఉండే కాలేజ్లో మనకి, చౌదరి గారు అబ్బాయి. ఎవరికి తెలియదులే అది. అయితే నేను నా కాలేజ్లో నా పక్క సెక్షన్ అమ్మాయి ఉందని నాకు కూడా తెలియదు. అక్కడ పోయిన తర్వాత తెలిసింది. ఇక ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసి మామ ఎవరెవరెవరు అని కనుక్కుంటే 2 డేస్లో అమ్మాయి ఎవరో పట్టాను. కాలేజ్ అయిపోయింది, హాలిడేస్కి ఇంటికి పోయినాం అందరం. స్కెచ్లు స్టార్ట్ చేసినాం మనం, ఈ అమ్మాయితో ఎట్లన్నా మాట్లాడాలి, చెయ్యాలి అంటే ఎట్లా ఏంటి అని. దరిద్రం ఏంటంటే సెకండ్ సెమ్ స్టార్ట్ కాగానే 2.5 అందరికీ తెలిసిపోయింది ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని. అండ్ దెన్ ఐ వెంటెడ్. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం అన్న ఒక అమ్మాయితో మాట్లాడంటే భయం వేసింది తెలుసు ఆ రోజు నాకు. మా క్యాంపస్ ఇది ఉంటుంది, ఒక 100 మీటర్స్లో అమ్మాయి హాస్టల్ ఉంటుంది. మళ్ళీ క్యాంపస్ నుంచి హాస్టల్కి వెళ్ళేదాకా ఇట్లా గుండె కొట్టుకుంటుండే తెలుసా నాకు. లైఫ్లో ఫస్ట్ టైం అనిపించింది అది. సో అట్లా అండ్ దెన్ మేము మాట్లాడుకుంటుండే, వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఆల్. కొన్ని పంచాయతీలు అయినాయి అమ్మాయికి నాకు. అండ్ దెన్ వదిలేసుకుందాం. 2 వచ్చేసరికి వీ నెవర్ స్పోక్. ఆ అమ్మాయి వస్తుందని నేను వస్తాను ఆ అమ్మాయి, వీ జస్ట్ వెయిటెడ్ అనమాట. కట్ చేస్తే 3-1 వచ్చింది. ఇక నేను ఆ రోజే ఫిక్స్ అయినా, ఒకవేళ అమ్మాయి వచ్చి నాకు నా బర్త్డే రోజు మాట్లాడితే ఇక మాట్లాడతా, లేదంటే వదిలేసుకుంటా ఇక అంతే. ఇక వద్దు చాలా నాకు ఎక్కువైపోయింది అని చెప్పి నైట్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, కేక్ కటింగ్ అయిపోయింది. కట్ చేస్తే మార్నింగ్ 4 o'clock అమ్మాయి కాల్ చేసింది. షీ స్టార్టెడ్ స్పీకింగ్ అండ్ దెన్ వీ గాట్ ఇన్ టు రిలేషన్. అ బ్యూటిఫుల్ థింగ్ అన్న. 17 నుంచి 19 దాకా నడిచింది మై రిలేషన్. ఏమైందిరా అంటే షీ ఈజ్ మూవింగ్ టు యూకే. తను అమ్మాయి హైయర్ స్టడీస్ కోసం యూకే వెళ్ళిపోతా ఉంది. అండ్ మనమేమో ఇండియా వదిలిపెట్టి పోనోళ్ళం అనమాట. అండ్ ఇక అది అట్లా అయిపోయింది అక్కడితో. అండ్ దెన్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే లైక్ ఒక స్టేజ్లో లవ్ అనేది ఏందో చూపించింది నాకు. ఒక 6 months పాస్ అయిపోయింది అట్లా. ఆగస్ట్ వచ్చింది నాకు. ఆగస్ట్ సెప్టెంబర్లో ఐ మెట్ దిస్ అనదర్ ఉమెన్. తను ఎవరు అంటే వన్ ఆఫ్ మై ఫ్యామిలీస్ ఫ్రెండ్ అనమాట. చిన్నప్పుడే మాకు పరిచయం ఉండే 9th classలో. వీ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ ఈచ్ అదర్. తను బయట వెళ్ళి చదువుకొని వచ్చింది, అదంతా అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక ఇంటర్న్గా జాబ్ చేస్తుండే, డాక్టర్. సో కట్ చేస్తే మళ్ళీ నార్మల్గా ఎందుకో నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఐ వాంటెడ్ టు మెసేజ్ అండ్ మెసేజ్ చేశాను ఆ అమ్మాయికి. సెకండ్ ఎవరైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి, సో డాక్టర్ అమ్మాయికి మెసేజ్ చేసిన తర్వాత 1 week ఇట్లా మేము జస్ట్ నార్మల్ ట్రావెల్ చేస్తుండే, రోజు వెళ్తుండే, కలుస్తుండే, హాయ్ హలో, తన ఆఫీస్ తర్వాత వెళ్ళి కలుస్తుండే. విత్ ఇన్ 1 week వీ బికేమ్ వెరీ క్లోజ్. ఎట్లా అంటే చాలా క్లోజ్ అయిపోయినాం లిటరల్గా. అండ్ వీ నెవర్ సెడ్ కి నువ్వంటే నాకు ఇష్టం, మేము ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోలేము మా ఇద్దరికి. మేము ఇట్ వాస్ జస్ట్ గోయింగ్ ఆన్ వెరీ బ్యూటిఫుల్. తన ఫ్రెండ్స్ని పరిచయం చేసింది, నేను నా ఫ్రెండ్స్. వీకెండ్ వస్తే ఒక పార్టీ అండ్ మంత్కి ఒక ట్రిప్, ఇట్లా మంచిగా నడుస్తుండే. అండ్ దిస్ దిస్ బ్యూటిఫుల్ థింగ్ అన్న నా లైఫ్లో. అంటే ఒక బాలీవుడ్ ఫిలిమీ డ్రామాస్ ఉంటే అట్లా ఎక్స్పెక్ట్ చేశాను. నా రొమాంటిక్ లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్ రొమాంటిక్ లైఫ్ ఎక్స్పెక్ట్ ఉండే అమ్మాయితో నాకు. మంచిగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుండే, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మంచిగా నా నీడ్ స్టఫ్ అండ్ ఆల్. కోవిడ్ వచ్చింది 2019 మార్చ్. కోవిడ్ ముందు రోజు కూడా మేము ఇద్దరం కలిసే ఉన్నాం, ప్రాపర్గా కలిసే ఉన్నాం. కోవిడ్ తీసిన లవ్ స్టోరీ అనుకుంటా అది. సో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఒక 2 months బాగానే ఉండే నా లాంగ్ డిస్టెన్స్. అంటే తను వేరే ఊళ్ళో ఉంటుండే, నేను హైదరాబాద్లో ఉంటుండే. ఊరామేనా? కాదులేరా నాయన. సో తను వేరే ఊళ్ళో ఉంటుండే, నేను ఇక్కడ ఉంటుండే. ప్రాపర్గా నడిచింది. వీడియో కాల్స్ చేసుకునేటోళ్ళం, ఎవ్రీ 2 daysకి ఒకసారి మాట్లాడుకునేటోళ్ళం. తను నాకు తెలియని నా బట్టలు కూడా తన దగ్గర ఉంది, పెట్టి ఫోటోలు పంపించేది నాకు. సి ఐ హ్యావ్ యువర్ క్లోత్స్ అని, అదని ఇదని. అట్లా బాగా నడిచింది అన్న. నేను కూడా అదే చెప్తాను, నాకు ఇప్పటికీ అర్థం కాదు తెలుసు అసలు. సో ఏమైందిరా అంటే కట్ చేస్తే కోవిడ్ తర్వాత వచ్చింది, కలిసింది. తనకు బెస్ట్ ఫ్రెండ్ ఉండే, ఆడి పేరు వద్దులే ఇప్పుడు. వాడితో కట్ చేస్తే నేను వాడి రిలేషన్ అన్నది. వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ బ్రో, నాకు అర్థం కాదు. దట్ ఈస్ నాట్ బెస్ట్ ఫ్రెండ్, దట్ ఈస్ బ్యాకప్. అంటే నాకు ఏంటి, నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసు. నేను వాడిని కలిసి అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ వాడు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? అరే ఫస్ట్ థింగ్ బెస్ట్ ఫ్రెండ్. అండ్ నాకు ఆ యుఎస్ అమ్మాయి కూడా చెప్పింది ఏంటంటే హీఈస్ లైక్ మై బ్రదర్ అని చెప్పేది. సో ఒకరోజు నా ఫ్రెండ్ కాల్ చేసి అరే కలుద్దాం దారా, చాలా రోజులు అయింది కదా అంది. సో నేను అప్పుడు చేవెళ్ళలో ఉంటుండే, అప్ అండ్ డౌన్ చేస్తుండే హైదరాబాద్కి. సరే నేను పలానా ఈ టైంకి వస్తాను అంటే ఎక్కడ కలుద్దాం అంటే షీ వాజ్ లైక్, షీ కాల్ మీ అప్ అండ్ మార్నింగ్ చెప్పింది
లోటస్ పాండ్లో కలుద్దామని. మార్నింగ్ లోటస్ పాండ్. ఎందుకే పంచాయతీలో మనకు అవసరమా అని చెప్పి నేను సర్లీగా పిలిచింది కలిసేసి వెళ్దాం. తను ఏమందంటే నా ఫ్రెండ్ కూడా వస్తుంది ఒక అమ్మాయి, మేమిద్దరం కలిసి వస్తున్నాము, నువ్వు కూడా కలిసేసి వెళ్దామంది. ఆ ఫ్రెండ్ అన్న నా జీవితంలో ఇక. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ 6:30 AM మార్నింగ్. నేను జస్ట్ నా కార్ పార్క్ చేసుకుని అక్కడ టీ తాగుతూ ఉన్నా. నా ఫ్రెండ్ ఎవరైతే అమ్మాయి ఉందో తన ఫ్రెండ్ బండి మీద వచ్చారు. నా ఫ్రెండ్ ముందు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, తను బండి పార్క్ చేసి ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. ట్విస్ట్ ఏంటంటే నాకు ఇప్పటికీ లిటరల్లీ ఇట్లా నాకు గుర్తుంటుంది. ఇట్స్ బీన్ లైక్ 3 years అనుకుంటా సీన్ అయ్యి. ఆ అమ్మాయి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా రాగానే నా చేయి ఇట్లా వెళ్ళిపోయింది అన్న, తాలిగట్టేది. లిటరల్గా నేను ఇప్పటికీ చెప్తా కదా, ఇట్లా జస్ట్ ఇట్లా లేసింది. ఆ అమ్మాయి ఇంత దగ్గరికి వచ్చి ఏంటి అని ఇట్లా చూస్తుంది అది. సో అండ్ దెన్ వీ స్టార్టెడ్ లైక్ యూనో అక్కడ మాట్లాడుకుంటుండే. తను జాగ్ చేస్తుండే, ఎవరైతే తన నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉందో. అండ్ నా కన్ను అసలు నా కన్ను మొత్తం అమ్మాయి ఉంది ఎక్కడెక్కడ జాగ్ చేస్తుందా అని. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంటే తను బండి మీద వెనక్కి దిగి నన్ను చూసింది. నేను చూసిన కార్ను రేడ్ మిల్లలో చూస్తుందా లేదా అని. అక్కడితో అయిపోయింది. కట్ చేస్తే నా ఫ్రెండ్తో ఇక దాంతో మాట్లాడతాం స్టార్ట్ చేస్తాను. నా ఫ్రెండ్తో ఏం చేస్తున్నావు, ఏం సంగతి, ఎట్లుందో, హౌస్ లైఫ్ గోయింగ్ ఆన్, మళ్ళీ ఎప్పుడు కలుద్దామని చెప్పి. సో నెక్స్ట్ 1 week అదే అందుకనే ఏం చేస్తాం, మగబుద్ధి పోదు కదా అది. సో కట్ చేస్తే 1 week తర్వాత నేనే ప్లాన్ చేశాను, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని చెప్పి. నా ఫ్రెండ్ని పిలిచా, అది కూడా తనని కూడా తీసుకొచ్చింది. ఇక 1 week దానికి వేసిన సోప్ అంతా వర్కౌట్ అయింది నాకు. నన్ను పికప్ చేసుకోమంటే 2 kilometers రాడు, ఆ పిల్లని తీసుకొని హైదరాబాద్ నుంచి జైరాబాద్ దాకా ఇడ్లీ తిండికి తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. దాబా ఉంటుంది, చిన్న షాక్ లాగా ఉంటుంది అది. చాలా బాగుంటుంది అన్న అక్కడ. అదే అంటే మార్నింగ్ డ్రైవ్ తీసుకుపోయినా, మార్నింగ్ 5:30కి లేచి. అంతకుముందు నైట్ నేను ఏదో ప్రీమియర్కి పోయి వచ్చినాం. ప్రీమియర్కి పోయి వచ్చి ఇక పడుకోలేదు నేను. ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దాం. దరిద్రం ఏంటంటే పక్కన వచ్చి నా ఫ్రెండ్ కూర్చుంది, వెనకాల ఆ అమ్మాయి కూర్చుంది. సర్లే ఏమంటాం అని చెప్పి రేర్ మిర్రర్ సెట్ చేసుకొని పోతా ఉన్నాం. ఇక పోయినాం, అంత అయిపోయింది. ఇక కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. ఏం నడవట్లేదు అక్కడ. లైక్ జస్ట్ సీయింగ్ ఆ అమ్మాయి చూస్తుంది, నేను చూస్తాను అంతే. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ అ కాన్వర్సేషన్. నీకు డ్రైవింగ్ వచ్చా, సో నెక్స్ట్ నువ్వే డ్రైవ్ చేయండి, ఇంత చేయొచ్చాను. అండ్ నేను ఫుడ్ ఇక్కడ బాగుంటుంది, ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు అంటే ఫుడ్ చాలా బాగుంటుంది. ఏదో కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాను. అట్లా ఇట్స్ బీన్ లైక్ ఒక 3-4 months వీ ట్రావెల్డ్ అన్న. మధ్యలో తన బర్త్డే వచ్చింది, వీ ట్రావెల్డ్ అండ్ ఆల్. అండ్ నేను తర్వాత హైటెక్ సిటీ షిఫ్ట్ అయిపోయినా నేను. అంటే ఫ్యామిలీకి కొంచెం దూరంగా వద్దాం, మనం కూడా ఒక బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి. సో అట్లా ఉంటుండే. అండ్ దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఆల్. అండ్ మా ఇద్దరి మధ్య ఒక బాండ్ స్టార్ట్ అయింది. అంటే వీ నెవర్ ఎక్స్ప్రెస్డ్. ఇక్కడ కూడా ఏంటంటే నేను ఎప్పుడు తను నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, నేను ఎప్పుడు తనకు ఐ లవ్ యూ చెప్పలేదు. బట్ వీ బోత్ నోకి వీ లవ్ ఈచ్ అదర్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సేమ్ క్యాస్ట్, ఎక్కడ ఏది ప్రాబ్లం లేదు నాకు. ఒకవేళ నిజంగా అంత దూరం అయినా కానీ ఏది ప్రాబ్లం లేదు. తర్వాత తెలిసింది మామాసి. నేను ఎప్పుడైతే ఇట్లా చూసానో ఆ రోజు ఫిక్స్ అయిపోయినారా తనే నాకు లైఫ్లో ఉంటుంది అని చెప్పి. అండ్ దెన్ కట్ చేస్తే ఒక 6 months అయిన తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ డ్యూ టు యువర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్, వీ గ్రూ అపార్ట్. తను కాల్ చేసి ఇదంతా వర్కౌట్ కాదు అండ్ దెన్ అని చెప్పేసరికి నేను ఫోర్స్ చేయాలనుకోలేదు. సో యూ క్యాన్ ఫోర్స్ సమ్మన్ టు బీ విత్ యూ. అప్పుడు తను చెప్పేసరికి నాకు కూడా ఇక అంటే నా బతుకులో నాకు ఇది కూడా లేదా, ఇంకా అంటే ఇది కూడా వర్కౌట్ కాదా నాకు అని చెప్పి ఇక నేను గట్టి ఫిక్స్ అయి కూర్చున్నా. ఇక మనకు లవ్ వద్దు, మనకు లవ్ వర్కౌట్లు కావు మనకి. ఇక లైఫ్ మంచిగా సరే బిజినెస్ ఉందా చూసుకుందాం, ఎవరో ఒకరు చూపిస్తారు తగులుకుందాం, ఇక జీవితం ఇట్లా నడిచిపోద్దని ఫిక్స్ అయినా. అట్లా 1 year ఐ స్టార్టెడ్ నా ఓన్ గ్రోత్ నేను చూసుకున్నాను. కెరియర్లో కానీ, పర్సనల్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ నా పర్సనల్ గ్రోత్ అంతా నేను చూసుకుంటే మంచిగా ప్రాపర్ ట్రిప్స్కి వెళ్తుండే, నా సోలో లైఫ్ని ఎంజాయ్ చేస్తుండే మంచిగా. కట్ చేస్తే నవంబర్లో ఒక మెసేజ్ వచ్చింది, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏమైంది, హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పి. అక్కడ నుంచి అన్న సో ఏమైంది అని కాల్ చేస్తాను, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అండ్ ఆల్ అని. అండ్ దెన్ వీ గాట్ బ్యాక్ అగైన్. దివాళీ రోజు వీ ప్లాన్ టు మీట్. దివాళీ నైట్ కలిసాము అండ్ అట్లా ఒక 3 days కలిసాం రెగ్యులర్గా. కలిసిన తర్వాత ఫోర్త్ డే అనుకుంటా మళ్ళీ నైట్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి వస్తాం. తన కార్లో వస్తుంటే తన కార్ డ్రైవ్ చేస్తుంది, నేను పక్క సీట్లో కూర్చున్నా. కరెక్ట్ గచ్చిబౌలి సిగ్నల్ దాటుతాం కదా, తన కుండాపూర్లు ఉంటుంది. గచ్చిబౌలి సిగ్నల్ దాటి నేను వస్తుంటే తను ఒక మాట అంది. నైట్ 3 o'clock అనుకుంటా, చాలా నిశ్శబ్దంగా ఉంది. కార్లో స్లో సాంగ్ ప్లే అవుతుంది ఏదో. సుహాస్ నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగింది. ఫక్ బ్రో ఏది ఇది, అసలు ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు వచ్చింది? అదే నెక్స్ట్ అక్కడికే వస్తుంది. సో తన ఫ్యామిలీ ఇష్యూ, సో తను అడిగింది, నాకు అర్థం కాలేదు. నేను ఒక 2 minutes ఇట్లా సైలెంట్గా ఉన్నాను, ఏం చెప్పలేదు. అంటే దాని అర్థం నీకు ఇష్టమా ఇష్టం లేదా ఏదైనా చెప్తావా అని అడిగింది. ఏం చెప్పమంటావు నన్ను, నువ్వు వెళ్ళిపోయావు వచ్చావు,
మళ్ళీ పెళ్ళి అంటావు, డైరెక్ట్ పెళ్ళి అంటావు. ఇక్కడ నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకే అర్థం కావట్లేదు ఫస్ట్ టైం లైఫ్లో నేను క్లారిటీగా ఉందని లేదా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అని నేను చెప్పేసరికి తను అప్పుడు చెప్పింది, సి నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది, బట్ కన్కి నేను ఎప్పుడూ నేను లవ్ చేయటం ఆపలేదు అని చెప్పి. అండ్ దెన్ నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్న. తను సి వెన్ వీ వేర్ టుగెదర్ షీ వాజ్ వెరీ గుడ్ టు మీ. తను నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడ ఏం లేదు, ఏం చేయలేదు, అండ్ వీ వర్ వెరీ గుడ్. అంటే ఒక ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను వెళ్ళిపోయింది అన్న ఒక రీజన్ తప్ప అక్కడ ఏం లేదు. అండ్ తనే వచ్చి నాకు ప్రపోజ్ చేసింది. ఏది ఇక్కడ లవ్ ప్రపోజల్, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్, పెళ్లి చేసుకుంటావు నన్ను అని. ఇక అది నాకు ఆలోచించాలని కూడా ఏం అనిపించలేదు, నా ఆన్సర్ నీకు తెలుసు అని. అండ్ దెన్ తర్వాత ఒక వీ వర్ గుడ్, ప్రాపర్గా ఒక రిలేషన్లో ఉన్నాము అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. మొన్ననే తను స్టేజ్కి వెళ్ళింది వర్క్ కోసం. లాంగ్ డిస్టెన్స్ మన స్టార్ట్ అయింది. నా వర్క్లో నేను వద్దనుకుంది లాంగ్ డిస్టెన్స్. నా జీవితంలో నేను వద్దనుకుంది ఎప్పటికైనా నేను ఏది చేయొద్దు అనుకుంది లాంగ్ డిస్టెన్స్. కానీ తప్పదు, ఇక కెరియర్స్ అవన్నీ చూసుకుంటే వదలాలి, తప్పదు. మనం యూ క్యాన్ ఫైండ్ సమ్ వన్ టు యువర్ సెల్ఫ్. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ తన కెరియర్ గ్రోత్ అన్నీ చూసుకుంటే అండ్ లాంగ్ డిస్టెన్స్ ఇస్ నాట్ వెరీ ఈజీ అన్న అకార్డింగ్ టు మీ. ఇందాక రోహన్ చెప్పాడు కదా, అమ్మాయి మొత్తం నీకు టైం ఇచ్చింది కానీ లాస్ట్లో అమ్మాయి లేదు. ఇక్కడ అమ్మాయి టైం ఇవ్వకపోయినా అమ్మాయి ఉంటుందని ఒక నమ్మకం ఉంది. అర్థమైందా? చూద్దాం చూద్దాం. ఆల్రెడీ ఒకసారి వదిలేసి వెళ్ళిపోయిందిరా అమ్మాయి. ఒకసారి వదిలేసి వెళ్ళిపోయిందిరా, రెండు దాని సార్లు తర్వాత చాలా అయినాయి రోహన్. దాని తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలి అమ్మాయి అట్లా మారుతుంది. 2 సార్లు ఎప్పుడు అనుకుంటా actually. ఒక రీజన్ చెప్పదు అన్నసి. మేము ఫస్ట్లో కలిసి ఉన్నప్పుడు షీ నెవర్ యూస్ టు టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఎనీథింగ్. బట్ దెన్ ఆఫ్టర్ వీ గాట్ ఇన్ టు దిస్, లీవింగ్ అని కాదు, ఇప్పుడు గొడవైంది, తను ఎప్పుడు వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది కాదు, సైలెంట్ ఉంటుంది అంతే. బట్ దెన్ ఆఫ్టర్ షీ కేమ్ బ్యాక్ తను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, అందుకు నాకు అయింది. సో షీ స్టార్టెడ్ ఎక్స్ప్రెసింగ్ హర్ సెల్ఫ్. అర్థమైందా? ఇక్కడ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, యూ కెన్ సీ ది ఎఫర్ట్స్. సీ ఆ అమ్మాయి పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదన్న, నీకు ఏమీ చెప్పదు, నువ్వు అర్థం చేసుకోవాలంతే. అర్థమైందా? చాలా ఇంటెన్స్, డెప్త్ ఉంటే సరిపోదు మామ. బట్ దెన్ ఇట్స్ గోయింగ్ గుడ్. లాంగ్ డిస్టెన్స్ కూడా గొడవలు అవుతున్నాయి, గొడవలు లేవని లేవు. ఓ 2 రోజులకో 3 రోజులకో కొట్టుకుంటూనే ఉంటాం, మళ్ళీ ఓ 4వ రోజు ఫోన్ చేసుకొని సరే ఇప్పుడు ఏంటి ఏం చేద్దాం అంటావు ఏంది, అదే తప్ప. బట్ దెన్ నా లైఫ్లో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు ఏదైతే 3వ లవ్ దొరికింది ఆఫ్టర్ మై 25 years ఆఫ్ ఏజ్, నాకు అది ఉంటుంది అని ఒక నమ్మకం ఉంది. అండ్ ఐ నో ఐ కెన్ ఫైట్ ఫర్ ఇట్, ఐ కెన్ ఫైట్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. అది బట్ లెట్స్ హోప్ ఇట్ స్టేస్ అండ్ ఇట్ వర్క్స్. You don't need to fight if it's from 2 sides equally. రోహన్, ఎంత 2 sides ఉన్నా కానీ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ సంథింగ్ రోహన్. Nothing. You have to fight at point of time. Not you alone. See, Both people should will fight. drift alone. See, people Both should will fight drift. equally. అవును మామ, at some point people start drifting. ఎప్పుడు వాళ్ళు ఒక 8 years రిలేషన్లో కూడా people will start drifting. అర్థమైందా? నేను అదే అంటున్నా. యూ వాంట్ సంథింగ్, నీకు తెలుసు నీకు వస్తుంది, నువ్వు చేస్తాను, బట్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్. ఇప్పుడు నీకు అక్కడ ఆ వస్తువు ఉందని తెలుసు, నువ్వు వెళ్తేనే కదా నీకు వచ్చేది. అది నీది అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళాలి కదా. Love is not begging. ఒక్కొక్కరిలో ఒకలాగా ఉంటుంది అన్న, ఒక్కొక్కరికి ఒక్కోలాగా దొరుకుతుంది లవ్, అందరికి ఒకేలా దొరకదు. నాకు ఇట్లా దొరికింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నీకు ఎట్లా దొరికింది బ్రో? అన్న వాడిది మంచి స్టోరీ అన్న, వాడిది నాది సగం మ్యాచింగ్ ఉంటుంది. అంటే ఒకే టైంలో స్టార్ట్ అయిన స్టోరీ మాది, వాడి కాలేజ్ ఫ్రెండ్స్ కదా ఇద్దరు. స్టోరీస్ ఒక్కొక్కరికి స్టోరీస్ కాదు, అంటే ఒకే టైంలో స్టార్ట్ అయిన స్టోరీ అంట వాడిది. బాగుంటుంది వాడిది. అంటే అది బీటెక్ లవ్ స్టోరీ అనమాట వీడు చెప్పింది. మన రోహన్ మచ్చా చెప్పినట్టు ఫస్ట్ నుంచి లవ్ అంటే ఏంటి అని చెప్పుకోవాలంటే స్కూల్ ఏజ్లో ఉండే, అది లవ్ కాదు, జస్ట్ ఏదో అలా నా చైతన్య సినిమా తీసి 100%లో లవ్లో. అంటే స్కూల్ ఏజ్లో ఎవరితో అమ్మాయితో మాట్లాడితే నీకు రిలేషన్షిప్ ఉంది అని చెప్పి అంటారు కదా, అట్లా ఎంతమంది అలాంటి రిలేషన్షిప్ అనమాట. కాకపోతే అది అప్పుడే 1-2 monthsకి అయిపోయింది అనుకోండి. అంటే స్కూల్లో ఏమన్నా తెలిసిపోతాయి కదా అందరికీ, ఆ అమ్మాయి ఏడవటాలు ఇవన్నీ జరిగి. ఇక అప్పుడు అనుకున్నాను, ఏడవటాలు అంటే అలా కాదు, మనం ఏదో చేసేస్తామని కాదు. నువ్వు ఏదో చేసావని నేను అనుకోవట్లేదు కానీ బ్రో. ఏం చేయలేదు భయ్య, నేను ఇంకా మాట్లాడను కూడా మాట్లాడలేదు ఆ అమ్మాయితో అప్పట్లో. జస్ట్ ఏదో ఇన్ఫాచ్యుయేషన్ కూడా కాదు, మాట్లాడలేదు. ఆహా, మాది బోర్డింగ్ స్కూల్ బ్రో. అంటే బోర్డింగ్ స్కూల్ అంటే సిస్టర్స్ నన్స్ ఉంటారు చూసావా, క్రిస్టియన్ మిషనరీ స్కూల్. పక్క పక్కన కూర్చోడానికే దూరం దూరంగా మాకు వీలు లేదనమాట. నో కమ్యూనిటీస్ గాట్ హార్టెడ్. డిస్క్లైమర్ వేయాలి కదా బ్రో. అలా ఎలా ఉంటాయి బ్రో? లెట్ ద లార్డ్ బి ప్రైజ్డ్. ఇంకా అక్కడే వదిలేసేద్దాం దాన్ని. ఓకే. దాని తర్వాత మనకి ఇంటర్లో పెద్దగా అంతగా ఏం లేదు, అప్పుడే చిగురించినాయి చిన్న చిన్నగా కట్ చేస్తే. బీటెక్ వచ్చిన తర్వాత అలా ఫస్ట్ ఇయర్
ఫస్ట్ ఇయర్ లాస్ట్లో చూసాము. ఫస్ట్ సెమ్ దాకా మనకు అంతగా ఏం తెలియదు. అప్పుడే కొత్తగా వచ్చాం కదా హైదరాబాద్కి. మైక్ అలా అంటే ఎట్లా మైక్ నువ్వు నీకు ముందే తెలుసు కదా మైక్, లెట్ హిమ్ నువ్వే కదా నాకు పరిచయం చెప్పించింది. అది ఫస్ట్ ఇయర్ బ్రో, ఫస్ట్ సెమ్ అంటున్నాను. మనకి 2 సెమ్లు కదా. ఫస్ట్ సెమ్లో మనం పరిచయం అయ్యాం ఫస్ట్ సెమ్లో. తర్వాత సెకండ్ సెమ్లో అమ్మాయి పరిచయం అవడానికి కూడా చాలా టైం పట్టింది. ఎడా అంటే పెడ అంటే ఎడా కొద్దిగా అప్పట్లో తెలియని ఫీలింగ్ అనమాట. భయపెట్టేవాళ్ళు ఫ్రెండ్స్, అమ్మాయితో మాట్లాడుతుంటే ఊ అనేవాళ్ళు. అది కాస్త కొద్ది కొద్దిగా ఫోన్ల దాకా వచ్చి, ఫోన్ల నుంచి మెసేజ్ల నుంచి కాల్స్గా వచ్చి, కాల్స్ నుంచి కలవటం దాకా వచ్చింది. ఈ రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. ఇద్దరు వేరు దగ్గర నుంచి అమ్మాయిలు, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి గ్రూప్లో కాకుండా, అంటే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు గ్యాంగ్లో ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళు అయితే చాలా బాగుంటుంది. మన గ్యాంగ్లో అట్లా కాదే, మనం బయట నుంచి ఎత్తుకున్నాం కదా. లెట్ హిమ్ బ్రో. కాకపోతే అక్కడ గ్యాంగ్ అయిపోయాం కదా తర్వాతకి మనం, అంటే అందరం కలిసిపోయాం కదా. ఫోర్స్ చేసినట్టు ఉండే అని చాలా మంది చెప్పారు నాకు తర్వాత మంది. అనుకో ఆ గ్యాంగ్లో ఉండటం వల్ల అప్పుడు బాగానే ఉంది. కానీ ఇక బ్రేకప్లు అనేవి అంటే ఎట్లా నచ్చింది మామ? నాకు కూడా నీ పంచాయతీ సగమే తెలుసు, నాకు మొత్తం తెలియదు. ఎందుకంటే ఎట్లా నచ్చిందంటే డిఫరెంట్ అయిపోయిన తర్వాత హౌ ఇట్ హ్యాపెండ్. డిఫరెంట్ అయిపోయాను చూసావా. గొడవలు వచ్చాయి మనకి అమ్మాయిల వల్ల గొడవలు ఏం కాదు, అంటే స్టిల్ ఎంగేజ్కి వస్తున్నాడు. కంటిన్యూ. ఎంగేజ్ గొడవలు ఏం రాలేదు మాకు పెద్దగా. చిన్నది. కానీ అలా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అమ్మాయి వల్ల. ఏంటి, నేను ఆ అమ్మాయిని తెలియకుండా కలిశానని, ఆ అమ్మాయి నన్ను తెలియకుండా కలిసిందని అలా జరిగాయి. ఉన్నప్పుడు అంతకాలం బాగానే ఉంది, కలిసి తిరిగాం, కలిసి కాలేజీకి వెళ్ళాం. కాలేజీలో ఒక వైబ్ ఉండే. అలా బండి మీద అలా వెళ్తుంటే అలా గేట్ తీసేవాళ్ళు అనమాట. ఎవరికి ఓపెన్ చేయని గేట్ మాకు ఓపెన్ చేసేవాళ్ళు. లోపల దాకా క్యాంటీన్ దాకా బండ్ల మీద తిరిగేవాళ్ళం. లెక్చరర్కి తెలుసు, హెచ్ఓడీలకి తెలుసు. అలాంటి ఒక ప్రేమ కథ అనమాట. స్మూత్గా కాలేజ్ టైం దాకా బాగానే సాగింది. సాగింది అనుకోలే, ఇగో ఇట్లా రోల్ అయిపోయి కింద పడిపోయింది కాలేజ్ అయిపోయిన తర్వాత. చెప్పలేము. 19 దాకా నేను నడిచింది, 18లో మన కాలేజ్ అయిపోయింది, మనం బయటకు వచ్చాం. 19 దాకా నడిచిందని నాకు తెలుసు. ఇక్కడ లవ్ స్టోరీలు అనేవి లవ్ స్టోరీ అనుకోడు, బ్రేకప్లు అనేవి అన్నీ మనకి తెలిసి అవ్వవు మావా. కొన్నిటికి చిన్న కారణాలు ఉంటాయి, కొన్నిటికి పెద్ద కారణాలు ఉంటాయి, కొన్నిటికి కారణాలు ఉండవు. ఇగో కారణాలు లేని ప్రేమలు ఇగో ఇట్లా తగలబడతా ఉంటాయి. అలా జరిగిపోయి అలానే ఆహుతైపోతాయి, ఇంకా మండుతూనే ఉంది అది. ఎందుకు మావా? అంటే నాకు నిజంగా హౌ ఇట్ ఎండ్స్. ఎండ్ ఎట్లా అయింది? ఎండింగ్ పెద్దగా ఏం లేదు బ్రో, నిజంగా నాకే తెలియని ఎండింగ్. ఇక్కడ బ్రేకప్ అవటానికి కూడా రీజన్ అనేది ఒకటి ఉంటే, నువ్వేదో చేసావు, తనేదో చేసింది, నువ్వేదో చేసావు అన్న రీజన్ ఉంటే నేను కూడా బయటకు వచ్చేవాడినేమో. అంటే మళ్ళీ బ్యాక్ టు ఆ 18లో అయినప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ కలిసిపోయి లేదా వేరే అమ్మాయిని అలా చేసుకునే వాళ్ళమేమో. ఈ లవ్ బ్రేకప్ తర్వాత చాలా హర్ట్ చేస్తుంది కొంతమందిని, అందులో నేను ఒకడిని. అంటే లాస్ట్ ఒక డౌట్ తెలుసుకోవాలనిపించలేదు. ఇప్పుడు తెలుసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ దగ్గరికి నువ్వు మళ్ళీ అడుక్కొని వెళ్ళటం కంటే అరవకుండా ఉండి నీ పన్ను చేసుకోవడం చాలా సుఖంగా అనిపించింది. ఇప్పుడు మండే దాంట్లో పెట్రోల్ పోయటం కంటే అరవకుండా వేడికి చల్లగా ఉంటున్నాయి. అంతమించి ఏమనిపించలే నాకు. ఏమో వచ్చిద్దేమో ఒక అమ్మాయి, వచ్చిందేమో ఆ అమ్మాయి. అంటే నువ్వు కనిపెట్టలేదేమో. పక్కా లైఫ్ నెవర్ స్టాప్స్, లవ్ నెవర్ స్టాప్స్. లైఫ్ అనే కాదు, లవ్ కూడా నెవర్ స్టాప్స్ అని చెప్పుకుంటా. ఎందుకంటే దీని తర్వాత చాలామంది దగ్గరై ఉంటారు, దూరమై ఉంటారు. నేను చూసి ఉంటాను లవ్లో ఉన్న వాళ్ళని. అమ్మాయి నిజంగా నీదైతే మళ్ళీ వచ్చింది అనుకుంటాం, వెళ్ళిపోయినాక మళ్ళీ వస్తుంది. చూద్దాం ఏది ఎలా సాగిద్దో. కానీ రోహన్ విషయం చెప్పిన, నాకెందుకో అందరికన్నా నాకు శ్రవణ లవ్ స్టోరీ చాలా నచ్చుతుంది. ఐ మీన్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను శ్రవణ లవ్ స్టోరీ కనెక్ట్ అయిపోయినా తెలుసా మన కుండాపూర్ రూమ్లో అన్న నా కోసం. బట్ సీరియస్లీ బేసిక్గా అంటే ఈ టాపిక్ స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పొద్దు వద్దులే అని అనుకున్నా. బట్ నీ లవ్ స్టోరీకి నేను ఎంతగానో కనెక్ట్ అయినా అంటే ఆ రోజు ఆ మూమెంట్ నాకు ఇంకా గుర్తు. బ్రో అంత గ్రేట్. ఆల్వేస్ టాక్ అబౌట్ దట్ మూమెంట్, యు నో. అది ట్రాజెడీ అనలేము,
అది ప్రకృతి వైపరీత్యం అనలేము, విధి ఆడిన వింత నాటకం కూడా అనలేము. అయ్యో అయితే వినాల్సిందే, పెద్ద పెద్ద మాటలు. నిజంగా అట్లా అయిపోయింది. ఒక గ్రీటింగ్ కార్డు, ఒక ఫ్లవరు పట్టుకొని వెళ్ళా. బాగుంటుంది, అలా 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 బాగానే ఉంటుంది. వెళ్ళా ఆర్యా ఫీల్ మై లవ్. ఇలా వెళ్ళా, అక్కడ అమ్మాయి ఉంది, చూస్తున్నా. ఇంకా చెప్దాం. లిటరలీ ఎంత మూర్ఖత్వం అంటే, ఆ ఏజ్ వల్ల ఏందో తెలియదు కానీ ఆ అమ్మాయికి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ డెఫినెట్లీ ఆ అమ్మాయికి నేను ఎవరో తెలియదు. వాళ్ళ బ్రదర్కి నేను ఫ్రెండ్ అని ఇట్లా ఇది కూడా తెలియదు, అసలు ఏం తెలియదు. ఎప్పుడైనా వెళ్తే ఇది కూడా తర్వాత వెళ్ళడం స్టార్ట్ అయింది. ఆ అమ్మాయికి అసలు తెలియదు. నేను ఏదో గ్రీటింగ్ కార్డు ఫ్లవర్ పట్టుకెళ్ళి మనం ప్రపోజ్ చేసేద్దాం కదా ఇదంతా అనుకున్నా. వెళ్తే ఆ అమ్మాయి అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. ఒక 20 minutes చూస్తున్నా, 2 అడుగులు వేస్తున్నా, వెనక్కి వస్తున్నా, 2 అడుగులు వేస్తున్నా, వెనక్కి వస్తున్నా. లిటరల్గా ఎట్లా చెప్పాలి అంటే అరికాల్లో చెమట పట్టేసింది. మాట్లాడదామంటే అంటే వెళ్ళి మాట్లాడదామంటే గుండె చెవిలో మోగుతుంది బ్రో, సౌండ్ అట్లా ఉంది. మీరు చెప్తుంటే ఏదో అనుకున్నా కానీ బ్రో, మా అన్న లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది. అమ్మాయినికి పడ్డాక ఫస్ట్ కిస్ కాదు, ఫస్ట్ మేకౌట్ కాదు, ఏది కాదు. ఆ గుండెల్లో నువ్వు ప్రపోజ్ చేసే టైంలో అది ఉంటుంది చూడు, ఫర్ ది ఫస్ట్ టైం యు ఫీల్ సమ్ హెవీనెస్. దీన్ని అటెంప్ట్ 1 వెళ్ళాం 20 నిమిషాలు, ఏమీ కాలే. అరికాల్లో చెమట్లు, గుండె చెవిలో మోగుతుంది, నోట్లోంచి ఒక మాట రావట్లేదు. వెళ్తున్నా వస్తున్నా అటు అడుగులు వేయడం ఇటు వెళ్ళాం. ఇంకా నేను ఆడికి ఇడికి నడుస్తూ ఉన్నా. ఆ అమ్మాయి కాసేపు కూర్చుంది. అక్కడ నుంచి అంటే ఆ అమ్మాయి పని ఏదో చేసుకుంటుంది. ఆమెకు నేను నా ఎగ్జిస్టెన్సే తెలీదు. వెళ్తున్నా చూస్తున్నా వచ్చేస్తున్నా, అయిపోయింది. అటెంప్ట్ 1 ఫెయిల్యూర్. దెన్ ఇట్లా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఒక 30 అటెంప్ట్స్. 1 ఇయర్లో ఫస్ట్ ఇయర్ మొత్తంలో ఒక 2-3 అటెంప్ట్లు అన్నమాట. అయితే నెలకు 30 అటెంప్ట్స్ అంటే 1 ఇయర్లో ట్వైస్ 30 అటెంప్ట్స్. ఒక్కటి కూడా అట్లీస్ట్ హాయ్ కూడా జరగలేదు అక్కడ, ఛాన్సే లేదు. సో ఇంకా ఏమైపోయింది, ఇంక ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని ఒకటి అర్థమైపోయింది. దెన్ సమ్మర్ హాలిడేస్ కథ బాగానే ఉండింది. చలో పని చేద్దాం. ఇప్పుడు నాకేంటి అంటే, నా షెడ్యూల్ ఎలా ఉండదు, మార్నింగ్ కాలేజ్కి వచ్చేసి మధ్యాహ్నం నుంచి నేను పార్ట్ టైం జాబ్ ఒక లోకల్ ఛానల్లో చేసేవాడిని. సో అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఏమైపోయింది, ఈ మార్నింగ్ టైం అంతా మిగిలింది. సో ఏం చేద్దాం, ఎర్లీగా లేవడం. మాడు ఉన్నాడుగా, ఆడింటికి వాళ్ళది ఎలా అంటే వాళ్ళ ఇల్లు కూడా భలే ఉంటాయి. 2 సేమ్ ఇల్లులు, వాళ్ళ బ్రదర్స్ 2 సేమ్ ఇల్లులు. ఈ ఇంటి డాబా పై నుంచి ఆ ఇంటి డాబా మీదకి ఇలా ఒక అడిగేస్తే వెళ్ళిపోవచ్చు. సో ఇంకేం చేసేది, వీడింట్లోకి వెళ్ళి లేకుండా సెట్ అయ్యాలి పాప. వీళ్ళ ఇంటికి వెళ్ళేసి షటిల్ ఆడేది. కావాలని నేను ఇటు సైడే ఉండి అటు పడేలా బలంగా కొట్టేది. ఇటు నుంచి ఒక అడిగేస్తే వెళ్ళిపోవచ్చు. ఆ ఒక్క అడుగు నేను అస్సలు వేయను. అరే పడితే కాళ్ళు ఎరుగుతారా, నో రిస్క్, మనం కింద నుంచి వెళ్దాం. ఇలా తిరిగేసి అలా వెళ్ళేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎక్కడైనా అమ్మాయి ఉంటుందో పైన షటిల్ పడింది అని మాట్లాడవచ్చు. పైన జస్ట్ షటిల్ పడింది అంతే, సారీ కాక్ పడింది అట్లా చెప్పేస్తే అట్లీస్ట్ కనీసం ఫేస్ ఐడెంటిఫై అయ్యిద్ది. అట్లయినా వస్తుందేమో అని చెప్పేసి అదో రాక్షస ప్రయత్నాలు వేసేసి అలా వెళ్తున్న టైంలో ఆ సమ్మర్ హాలిడేస్ మొత్తంలో లిటరల్గా అండ్ డెఫినెట్గా ఇది మీకు వినడానికి పెద్ద ఇంప్రూవ్మెంట్ కాదు కావచ్చు, కానీ నాకు చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఇది. ఆ టైంకి మాట్లాడేసావు అయితే, కాక్ పడింది తీసుకోవాలి, బాల్ పడింది అంటే క్రికెట్ కూడా ఆడాలి, బాల్ పడింది తీసుకోవాలి, ఇట్లా ఏదేదో చెప్తా. అయినా ఆ అమ్మాయి అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చేది. పక్క పని వస్తున్నప్పుడు ఇట్లా పలానా నా ఫ్రెండ్ మన కాలేజే, డెఫినెట్గా మన కాలేజ్ అని చెప్పినంత మాత్రం అమ్మాయికి తెలియదు. సో అట్లా ఇట్లా ఆ అమ్మాయికి మొత్తానికి నా ఎగ్జిస్టెన్స్ తెలిసింది మీ బామ్మర్ది వల్ల. ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఇది బాగుంది. ఓకే, సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి ఏంటంటే, అప్పుడు నేను వర్క్ చేస్తుంది లోకల్ ఛానల్లో అని చెప్పాను కదా. సో ఏంటంటే కొన్ని మూవీస్ ప్లే ఛానల్లో ఆబ్వియస్లీ మూవీస్ అయి ప్లే చేస్తారు, సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో ఏంటి మెల్లిగా ఆ అమ్మాయి ఏం చేసేది, వాళ్ళ బ్రదర్కి చెప్పేసి నాకు పలానా ఈ మూవీ ప్లే చేయమను. ఇదేదో వింటంటే అప్పట్లో మా మ్యూజిక్ జెమినీలో కింద మెసేజ్ పెడితే సాంగ్ వచ్చింది తెలుసా బ్రో. సో అలా మాట్లాడుకునేటోళ్ళు కూడా. సో ఏంటంటే నాకు అట్లా సో ఇంకా మెల్లిగా వాడు చెప్పేవాడు, ఓకే నా ఎగ్జిస్టెన్స్ తెలిసే దగ్గర నుంచి
ఆ అమ్మాయికి నాతో పని ఉంది, అట్లీస్ట్ నా గురించి ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఆలోచించడం గొప్పగా కాదు, పలానాడు వస్తున్నాడు మనకు సినిమాలో ఏదో సాంగ్ ప్లే చేస్తాడు అనేంతవరకు వెళ్ళింది. సో దెన్ అట్లా మెల్లిగా సెకండ్ ఇయర్, అప్పుడు సెకండ్ ఇయర్ మేము వచ్చేసరికి ఫ్రెషర్స్ పార్టీ. ఆ పార్టీలో కొంచెం అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 2 క్యాంపస్లకి కలిపి ఫ్రెషర్స్ పార్టీ చేశారు. సో ఇంకా పార్టీలో కొంచెం హడావిడి మేనేజ్మెంట్ తీసుకున్నాను కైండ్ ఆఫ్ అలాంటి. అండ్ నేను ఛానల్ ఉండేవాడిని కదా, సో న్యూస్ కవరేజ్కి పనికి వచ్చేది, ఈ సాంగ్స్ ఏమైనా ఎవరు ప్లే చేయాలి ఏంటి కట్ చేయడం అదంతా నా దగ్గర ఉండదు. సో అట్లా కొంచెం నేను ఒక ఉన్నా అన్న విషయం ఆ అమ్మాయికి కాకుండా కాలేజ్లో కూడా కొంచెం తెలిసింది. సో ఇంకా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మన రెగ్యులర్ అటెంప్ట్స్ అనేవి ఉండనే ఉన్నాయి. అదే ఫస్ట్ ఫేజ్. ఇది సీజన్ 2 స్టార్ట్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ నుంచి లాస్ట్ అటెంప్ట్ దాకా ఒకటి మాత్రం ఎప్పటికీ అలానే ఉంది, చెప్దామని వెళ్ళిన ప్రతిసారి ఆ భయం ఇంత కూడా తగ్గేది కాదు, ఇంత కూడా తగ్గేది లేదు. ఇఫ్ మేబీ చెప్తాను, మెల్లిగా చెప్తాను అది. సో ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ భయం అలానే ఉండేది. సెకండ్ ఇయర్లో కూడా ఇట్లాంటి కైండ్ ఆఫ్ అటెంప్ట్స్. బట్ అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి ప్రపోజ్ చేద్దామన్న దగ్గర నుంచి అట్లీస్ట్ వెళ్ళి హాయ్ చెప్పేంత వరకే తెలియదు. ఒక పెద్ద లాంగ్ నోట్ బుక్ పెట్టుకొని దాంట్లో గ్రీటింగ్ కార్డ్ పెట్టుకొని ఆ రోజ్ ఫ్లవర్ని అందులో దాపెట్టడానికి ఎంత కష్టపడేవనంటే నొక్కేసి తర్వాత బయటకు వచ్చి చూస్తే అది ఇలా అతకు సంవత్సరాలు దాచుకుంటారే అలాగ అయిపోయింది విత్ ఇన్ డే, ఛాన్స్ లేకుండా. సో సెకండ్ ఇయర్ ఇట్లనే కొన్ని అటెంప్ట్స్ కొన్ని ఇవన్నీ అయిపోయాయి. దెన్ సెకండ్ ఇయర్ కూడా ఆఫ్టర్ 30-40 ఫెయిల్యూర్ అటెంప్ట్స్, ఇంకో 30-40 సెకండ్ ఇయర్ అయ్యో ఫస్ట్ 30 బట్ ఫెయిల్యూర్ అటెంప్ట్స్. బట్ ఈ అన్ని అటెంప్ట్స్లో నేను అమ్మాయితో మాట్లాడేవాడిని, ఎక్కడికి వచ్చినావు, ఏం పని ఉంది, లైబ్రరీలో ఏమైనా పని ఉందా, లైబ్రరీలో ఏమైనా పని ఉన్నా కూడా ఈ రికార్డ్స్ అవి ఉంటే మందేది అంతా అని చెప్పేసి అవి ఆ పనులు చెప్పి, అంటే కాలేజీలో కొంచెం నువ్వు అక్కడ ఛానల్లో చేసేవాడిని కాబట్టి అది ఉండేది. సో స్కాలర్షిప్స్ కోసం ఎంఆర్ ఆఫీస్ అక్కడిక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మనకు ఛానల్లో ఉండడం వల్ల తెలిసిన వాళ్ళ వల్ల కొంచెం మాట్లాడి సెట్ చేయించడం, ఈ అమ్మాయికనే కాదు వేరే వాళ్ళకి కూడా. సో అట్లా కొంచెం ఇది పెరిగింది. దెన్ ఇంకా సెకండ్ ఇయర్ హాలిడేస్ మధ్యలో ఎప్పుడో వాళ్ళ ఇంట్లో ఎవరో పోయారు, వాళ్ళ నానమ్మ పోయింది. సో ఆబ్వియస్లీ వీళ్ళిద్దరికి నానమ్మ అవుతుంది కాబట్టి చెప్తే దరిద్రం కూడా ఆ సిచ్యువేషన్ నేను చాలా అద్భుతంగా వాడుకున్నాను. వెరీ సారీ పాపం పోయి ఎక్కడ ఉందా మహాత్మురాలు, థ్యాంక్ యూ. సో ఇంకేం చేసి వెళ్ళేసి ఏంటంటే పనులు ఉంటాయి, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళొద్దు, అవి ముక్కోది ట్రెడిషన్స్ ఉంటాయి కదా. సో ఇంకేంటి ఏం పనున్నా వీడు నాకే ఫోన్ చేసేవాడు, ఓకే ఏం కావాలి రా చలో ప్రతిదీ వెళ్ళడం చేయడం పనులన్నీ చూసుకోవడం. సో నేను ఈ అమ్మాయికి మాత్రమే కాకుండా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎక్కువ తెలుసు, అంటే పలానా ఒక అబ్బాయి ఉన్నాడు మంచోడు మనకు పనులన్నీ చేసి పెడతాడు. ఇఫ్ బయట ఏదైనా ఉన్నా కూడా ఛానల్లో చేస్తున్నాడు కాబట్టి కొంచెం చిన్న టౌన్ కదా, సో సర్కిల్ అనేది ఉంది, మనకైనా బయట పనులు కావాలని అబ్బాయి చేసి పెడతాడు అన్న ఇది ఉంది. సో అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా తెలిసింది. ఈ అమ్మాయి కూడా కొంచెం మాట్లాడడం స్టార్ట్ అయినట్టు అద్భుతాలేం కాదు, కాలేజీలో కనబడితే హాయ్, అది వాస్తవానికి ఆ టైంకి నాకు చాలా పెద్ద అద్భుతం, నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత పెద్ద అద్భుతం. సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నేను అప్పటికి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో దాచుకున్న సబ్జెక్టులు అవి అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. సో అవి క్లియర్ చేసుకోవాలి, ఛానల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నేను జాయిన్ అయినప్పుడు వేరే అతను ఉండేవాళ్ళు, అతనికి నేను అసిస్టెంట్గా ఉండేవాడిని. మెల్లిమెల్లిగా బై ద టైం అతను మానేశాడు, ఛానల్ అంతా నేనే హ్యాండిల్ చేయాలి, యాడ్స్ నేనే రన్ చేయాలి, మూవీస్ నేనే చూసుకోవాలి, న్యూస్ నేనే కవర్ చేయాలి. టైం దొరికేది కాదు, దొరికినప్పుడు కూడా పెద్ద పీకిందేం లేదు. బట్ ఆ దొరికిన టైంలో కొంచెం మాట్లాడదాం అంటే లైక్ ఇదే కాలేజీలో మాట్లాడడం ఇట్లాంటి చిన్న చిన్నవి. దెన్ ఇంకా ఇది మధ్యలో దాకా వచ్చేసరికి మా కాలేజ్ నుంచి అప్పుడు ప్రతి కాలేజ్ నుంచి దసరాకి ట్రిప్కి తీసుకెళ్ళేవాళ్ళు. సమ్ నేషనల్ గవర్నమెంట్ ఏదో టూరిజం గురించి ఏదో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు. సో స్టూడెంట్స్కి టూర్కి తీసుకెళ్ళాళ్ళు. నాకు రావాలి అంటే ఇందాక చెప్పాను ఛానల్లో చాలా కష్టం, నేను ఒక్కనే ఉండేవాడిని, నేను లేకపోతే కుదరదు. సో ఇంకా నేను అసలు ఆ ట్రిప్కి వెళ్ళొద్దనే అనుకున్నా. బట్ ఇందాక యాజ్ ఎ రేర్ చెప్పినట్టు మా ఫ్రెండ్ కార్తిక్, అదే వాళ్ళ కజిన్ వాడు మాట చెప్పాను నాకు. అది అంటే ఈ త్రూఅవుట్ ఈ టైం అంతా ఈ అమ్మాయి ఏమో కానీ
నాకు అంటే ఒక్కొక్క టైంలో అనిపించేది లైక్ డెఫినెట్లీ అదైతే ఎవ్రీ డే ఉండేది, బట్ దానికంటే ఎక్కువ అనిపించేది దట్ ఈయన్ని పోగొట్టుకోదు లైఫ్లో. ఒక ఎస్, ఇంకా ఇది మాత్రం పోగొట్టుకోవద్దు అన్న ఇదైతే ఉంది. సో నాకు ఆ 10th ఉండేదో ఇటంత లైక్ అంత భయం ఉండదు. ఇఫ్ నేనేమైనా ఒక్క స్టెప్ రాంగ్ అయినా వీడి చేసేస్తాడు. జస్ట్ నేను కొంచెం ముందుకెళ్ళిపోయా. ఇది ఈ ట్రిప్కి వెళ్ళే కంటే కొంచెం ముందు ఒక 2 months ముందు ఏమైపోయింది, వీడికి విషయం తెలిసింది ఓ విత్ కామన్ ఫ్రెండ్స్. 1.5 year పట్టింది. 2.5 2.5 థర్డ్ ఇయర్లో తెలిసింది. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యాక వీడికి తెలిసింది. బీజెట్స్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఓకే ఇక తెలుస్తూనే ఉంటుంది బ్రో. మరి 2.5 సంవత్సరాలు అంటే ఆగదులే. 2.5 సంవత్సరాలు ఆగింది, అది గొప్ప విషయం. అది గొప్ప విషయం అనుకోవచ్చు. సో ఆడికి తెలిసిన తర్వాత ఆడు మాట్లాడడం మానేసింది నాతో. అయ్యా, అంటే కొన్ని ఫ్రెండ్షిప్స్ని మనం డిఫెండ్ చేయలేం, ఇది ఇట్లా అది అట్లా అని. లైక్ అది ఆర్గానిక్గా జరిగిపోద్ది. అండ్ బై ద టైం మనం పెరుగుతున్న కొద్దీ విత్ ద ఏజ్ అది వేరే ఏదో అయిపోద్దేమో కానీ, లైక్ అంటే మేబీ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళడం అండ్ ఒక కేర్ అయితే ఉంటుంది. అంటే ఒకవేళ అట్లా పెరిగినా అదైనా కూడా, బట్ ఆ టైంకి చూపించే కేర్ ఏదైతే ఉంటుందో దాంట్లో అసలు మనం ఇంకా రీజన్సే ఉండవు దానికి. లైక్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్. సో అది అట్లా ఒక 2.5 years నేను బిల్డ్ అంటే లైక్ నాకేంటంటే నేను 10th వచ్చేసరికి ఒక 20 స్కూల్ మారి ఉంటా. ఇంటర్లో నా అంత వెదవ ఇంకోటి ఉన్నాడు. అసలు నాకు ఫ్రెండ్స్ లేరు, బొక్క లేదు, ఏం లేదు. నన్ను హాస్టల్ వేస్తే బయటకు వచ్చేసా. ఇంకా నేను కష్టపడి చదవడం ఒక్కటే అని చెప్పి పెట్టుకొని చాలా కష్టపడి చదివి పాస్ అవ్వాలి, అదే నా టార్గెట్. అంత కష్టపడి చదివి పాస్ అయితేనే ఇంటర్ 3 సంవత్సరాలకు రియల్ చేయగలిగే. బ్రోకి లవ్ బ్రేక్ అయితే ముందు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోయింది. టూ పెయిన్ఫుల్. లైక్ అంటే అది ఎట్లుంటుందంటే ఆ ఏజ్లో ఆ దరిద్రాలు నా జీవితంలో నాకేదైతే ఇంత దరిద్రం అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కూడా జరిగింది బ్రో ఇక్కడ. హార్ట్ అది కూడా వాడితోనే జరిగింది. హార్ట్ బ్రేక్ అయితే ఏడుస్తారు అంటారు కానీ నేనేం షీమ్ ఫీల్ కావట్లేదు. నా ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందని ఏడ్చా. లిటరల్లీ మేము కూడా అది కామన్. ఎందుకంటే సో ఇంకా ఆడేంటంటే వాడు వచ్చి క్వశ్చన్ చేస్తాడు, నేను ఆన్సర్ చేయాలి. ఏం ఆన్సర్ చేయాలి? నాకు పీకల దాకా భయం. వాడు రాలేదు, నన్ను అడగలేదు. జస్ట్ వాడు కామన్ ఫ్రెండ్తో ఒక మెసేజ్ పాస్ చేయించాడు, ఇది నాకు తెలిసింది, అర్థం మాట్లాడను అంతే. అయ్యో. సో ఒక 2 months అట్లా రన్ అవుతూ ఉండింది. అటు సైడ్ ఆడ సిచ్యువేషన్ అంతా నాకు తెలియదు, నాకు చాలా టఫ్గా ఉండింది. ఈ దసరా ట్రిప్కి వెళ్ళే కంటే ముందు వాడు వచ్చాడు. ఒరే మా సిస్టర్ కోసమే నాతో ఫ్రెండ్షిప్ చేసామన్నాడు. నాకు ఏం ఆన్సర్ చేయాలో తెలియలేదు. స్టార్టింగ్లో అయితే అట్లానే ఉన్నాయని చెప్పేసి జెన్యూన్ చెప్పిన తర్వాత చూసాడు. ఈడేమో అంటాడు, తిడతాడా, కొడతాడా, కొడితే తిరిగి కొట్టాలా, తిరిగి కొట్టలేము, పోనీ తిడితే పడదామా, ఈడేం తిడతాడు, ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఆడ ఏమనలేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చాడు, ట్రిప్కి వస్తున్నాం అన్నాడు. లేదు రావట్లేదన్న. ఎందుకంటే ఛానల్ పని తెలుసు కదా నీకు, ఇదంతా టఫ్ ఉంటుంది, ఇప్పుడు నేను వస్తే ఇది హ్యాండిల్ చేయలేను, అండ్ డెఫినెట్గా నేను ఇప్పటికిప్పుడు వదిలేసి రాలేను, ఇంకోళ్ళని కూడా సెట్ చేయలేను అన్న దీంట్లో నేనున్నా. వాడు మాట చెప్పాడు ఏంటంటే లైఫ్లో నీకు లైక్ ఏదైనా తిరిగి వస్తుందేమో. మేబీ ఇప్పుడు వెళ్తున్న ప్లేసెస్ అన్నీ ఇట్లాంటి ప్లేసెస్ కంటే ఇంకా బెటర్ ప్లేసెస్కి నువ్వు వెళ్తావేమో, ఇంకెక్కువ ఎక్స్ప్లోర్ చేస్తావు, ఇంకేమైనా చేస్తావు కావచ్చు. కానీ ఈ 150 members ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి ఈ టైంలో ట్రిప్కి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ మెమరీ. ఇది ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇంకోసారి దొరకదు. బెటర్ డోంట్ మిస్ ఇట్ అన్నాడు. నేను ఆలోచించా, చలో మా ఛానల్ అడిగి చూసా ఇది పరిస్థితి. నేను వెళ్తాంటే మాకేంటంటే దసరాకి సూపర్ యాడ్స్ ఉంటాయి, టౌన్ కదా చాలా యాడ్స్ ఉంటాయి, లోకల్ ఛానల్ పీకల దాకా పని ఉంటుంది. మాడు కుదరని పని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. సో నేను కూడా సర్లే అన్నట్టే ఉన్నా, మళ్ళీ ఆలోచిస్తున్నా, మళ్ళీ ఇదంతా చేస్తూ చలో ఏదైతే అది అయింది, ట్రిప్కి వెళ్ళిపోదు. అండ్ ఎట్ సమ్ పాయింట్ వీడు నాకు ఎక్కడ ఓపెన్గా చెప్పలేదు కానీ కైండ్ ఆఫ్ వాడు యాక్సెప్టెన్సీ నాకు దొరికింది. ఓకే. సో ఇంకా అంటే వాడు యాక్సెప్టెన్సీ దొరికింది అంటే ఈ ట్రిప్కి వెళ్ళకంటే 10 రోజుల ముందు నుంచి ఏంటంటే నేను ఇక్కడ ఛానల్ దగ్గర ఉంటే పొద్దున ఎక్కడున్నావు, ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు, ఇంటి దగ్గర ఉన్నా, సరే మా ఇంటికి రా. ఆబ్వియస్లీ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అంటే ఏమంటుంది బ్రో, పక్కనే ఇల్లు, నేను అమ్మాయికి సైడ్ కొడుతున్నాను కూడా అడిగి తెలుసు. ఆడికి ఎలాగో తెలిసి ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ అని నన్ను పిలిచాడు. సో ఆడే దా పైకి వెళ్ళి ఆడుకుందాం. సో నాకు అనిపించింది వాడు యాక్సెప్టెన్సీ ఉందని. సో అట్లనే ట్రిప్ కూడా రమ్మన్నాడు, బాగుంది.
ఇంకా మా ఛానల్లో చాలా చక్కగా హ్యాండ్ ఇచ్చేసి నేను ట్రిప్కి వెళ్ళిపోయా. ఇంకా జాబ్ బిస్కెట్ చేసేసి అప్పటిదాకా నా దగ్గర ఉన్న పేమెంట్ ఏదైతే ఉందో ఇంట్లో ఇచ్చేసి, ఛానల్కి ఇంట్లో ఇచ్చేసి, ఆయన వచ్చేసి ఇది ఇచ్చేయండి మా ఇంట్లో చెప్పేసి నేను ట్రైన్ ఎక్కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసా. అండ్ డెఫినెట్గా నేను ఆయనకి చాలా సారీ చెప్పాలి, ఆ టైంలో గట్టిగానే బిజినెస్ బొకెట్ట. దెన్ ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది బ్రూ ఈ ట్రైన్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో ఐ కాంట్ ఫర్గెట్. అది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మెమరీ. దట్ ఎట్లా అంటే మాకేం చేశారు, గర్ల్స్కి ఒక 2 కంపార్ట్మెంట్స్ మధ్యలో వదిలేసి బాయ్స్కి ఇంకో 2. అయ్యో మరి లేకపోతే ఇదేదో నా స్కూల్ ఏజ్ని గుర్తు చేస్తుంది. మేము టౌన్లో ఉండేవాళ్ళం. వయస్సు గురించి మాట్లాడొద్దు. సో ఇంకేమైపోయింది, వెళ్ళాం ఈ కంపార్ట్మెంట్ ఆ కంపార్ట్మెంట్. ఫస్ట్ డే అయిపోయింది. మా ఊరు నుంచి వరంగల్ వచ్చేసి వరంగల్లో ట్రైన్ ఎక్కాం. నైట్ జర్నీ అయిపోయింది, డే జర్నీ. సో ఇక్కడ కూర్చుందామంటే వీడు వెళ్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్తే దొరికిపోతా, వాడు వెళ్తే మాత్రం వాడికి ఆ ఛాన్స్ ఉంటుంది కదా, వాళ్ళ సిస్టర్ మాట్లాడడానికి వెళ్ళాను ఏదో ఒకటి చెప్పొచ్చు. సో ఆడు వెళ్తే నన్ను పట్టుకెళ్ళేవాడు. అక్కడ కూర్చున్నాం, ఏదో మాట్లాడడం, కార్డ్స్ ఆడుకోవడం, కాసేపు ఉండి వాడు వెళ్ళిపోయి అయినా నేను కూర్చొని ఏదో మాట్లాడుతూ లేకంటే ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ తెలియదు. కానీ ఎక్కువ అంటే లైక్ ఎట్లా చెప్పాలి, సో ఎక్కువగా అంటే లైక్ ఆ 1.5 day జర్నీ ఏదైతే ఉందో ఎక్కువ మాట్లాడుకున్నాం. అంటే ఈ 2 years 3 years స్పాన్లో ఏదైతే మాట్లాడాలో అదంతా 1.5 nighట్లో ఒక నైట్ ఒక డే జర్నీ. ట్రైన్ దిద్దిన ప్రేమ కథ. సో దాంట్లో అదంతా జరిగింది. లైక్ మనోడి ఫేవరెట్ ఫిలిం సూర్య సన్ ఆఫ్ కృష్ణ. అండ్ ఈ గ్యాప్లో ఏంటంటే ఈ ట్రైన్లో మేము మాట్లాడుతున్న ఈ టైంలో నాకు తెలిసిన విషయాలు ఏంటంటే లైక్ అంటే నాకు అనిపించింది, ఐ డోంట్ నో ఆమెకు అట్లా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయికి నేను ఈ సెకండ్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ అమ్మాయికి నేను తెలుసు. సో మనసు పొంగిపోయి ఉంటుంది అద్భుతంగా. అది చిచ్చి ఈ వీపులో 2 రెక్కలు వచ్చాయి. సో ఇంకా బాగుంది, అసలు క్రేజీ అసలు ఏంటిది. సో మెల్లిగా ఏదో చెప్పేద్దామని చెప్పేసి ఇలా పలానా లైక్ అంటే నేను అప్పుడు ఎలా చెప్పాలి ఏం చెప్పాలి నాకేం తెలియదు. ప్రపోజ్ చేసేసావు అయితే? ఏం చేయలేదు ఇంకా. సో వాడు ఉండేవాడు, వాడే టాపిక్స్ తీసుకొచ్చేవాడు. వీడు పలానా, వీడిది, వీళ్ళ ఫ్యామిలీ ఇది, ఈడిలా అవ్వాలనుకుంటున్నాడు, ఆ టైంకి మనకున్న ఏదైతే ఉందో ఇవన్నీ చెప్తూ అండ్ ఆ అమ్మాయి కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆ కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడో చెప్పాడు కదా, ఎప్పుడో మాట్లాడినప్పుడు ఇది కదా అని చెప్పేసి ఇవన్నీ తెలిసింది. ఇవన్నీ తెలుస్తూ బాగుంది. డే నైట్ ఆ 1 day జర్నీ ఏదైతే ఉందో వరంగల్ నుంచి 28 hours జర్నీ, అది కాస్త మాకు 36 hours అయింది. ఇంతకీ ఏ ఊరు? వరంగల్ టు ఢిల్లీ. ఢిల్లీయా? చలో ఇంకా కూల్ ఉంది అంతా మొత్తం. తాజ్మహల్ తీసుకెళ్ళి ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నావు? అంటే ఆదరిద్రం అనుకున్నా చిచి ఆదరిద్రం అయ్యింది. ఢిల్లీలో దిగేసరికి అసలు చాలా షేర్ చేసుకున్నాం. అమ్మాయి ఇష్టాలు ఏంటి, నా ఇష్టాలు ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఆ అమ్మాయికి ఎట్లాంటి ఇది అనుకుంటుంది, అమ్మాయి ఫ్యూచర్ ఏమనుకుంటుంది. సో ఇప్పుడు ఏంటి మాకు స్మాల్ టౌన్ కాబట్టి అక్కడికి ఏంటి డిగ్రీ అయిపోయిందా, ఐదర్ ఏదో జాబ్ చేస్తారు లేదంటే ఇంకేదో వీళ్ళు పెళ్లి చేసేసుకుంటారు, నెక్స్ట్ పెళ్ళి అదే అనేది. సో అమ్మాయి ఇష్టాలు ఏంటి, ఎట్లాంటి వాడు కావాలి, ఏంది నీ ఇష్టాలు ఏంటి, నీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి, ఫ్యామిలీస్ ఏంటి, అసలు ఏంటి మొత్తం క్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఏమో ఇంట్లో ఉంటాయి, ఈ టాపిక్ దాకా వెళ్ళేసి అంతా మాట్లాడుకున్నాం, అంతా బాగుంది. ఎప్పుడైతే ఢిల్లీలో దిగిన తర్వాత వి స్టార్టెడ్ టు ఆగ్రా. మాకేంటి అంటే బీఎస్సీ వాళ్ళకి 2 బస్సులు, బీకామ్ వాళ్ళకి 2 బస్సులు. నేను వెళ్ళి చక్కగా బీఎస్సీ బస్సులో కూర్చున్నా, వాడు క్వశ్చన్ చేయడు, హ్యాపీగా కూర్చున్నా. అండ్ అప్పటికంటే ఆ 2 yearsలో ఏంటంటే ఈ ఛానల్లో ఉండడం, దీనివల్ల లెక్చర్స్ కూడా చాలా వరకు కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. సో బాగుండేది, వాళ్ళు క్వశ్చన్ చేయరు. ఇంకా కాలేజీలో కూడా బస్సులో కూడా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ గోల చేస్తూ. అండ్ నాకు అర్థమైపోయింది, నాకు ట్రైన్లోనే అర్థమైపోయింది ఆ అమ్మాయికి నేను అంటే ఇంట్రెస్ట్ ఉంది అని నాకు అనిపించింది. సో చెల్లో ఇది మ్యాజికల్ మూమెంట్, ఇంకొక ఆప్షన్ లేదు, ఇంతకంటే బెటర్ స్పాట్ దొరకదు. ఢిల్లీ టు ఆగ్రా వెళ్ళడం, తాజ్మహల్ ముందు మనం ప్రపోజ్ చేసేద్దాం. ఓ ప్లేస్ ఉంటుంది తాజ్మహల్లో, ఎంటర్ కాగానే ఈ ఫస్ట్ నుంచి ఇది కాకుండా పైనకి ఎక్కేసిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే ఒక చిన్న స్పాట్ ఉంటుంది, అక్కడ నుంచి అది తాజ్మహల్ రిఫ్లెక్షన్ చాలా నీట్గా కనిపిస్తుంది, కింద వాటర్ బోచెస్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది స్పాట్. చలో అక్కడ ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నా.
అంటే డెఫినెట్గా అంటే నేను ఎట్లా ఫీల్ అయినా అంటే లైక్ ఓకే మనకి గ్రహాలు మొత్తం సహకరించేస్తున్నాయి, ఇంతకంటే బెటర్ మూమెంట్ ఉండదు, నువ్వు ఇన్ని రోజులు ఆగింది ఇక్కడ చెప్పడానికి అనుకొని చెప్పేద్దాం అనుకున్నా. యాజ్ యూజువల్ ఓ ఫ్లవర్ కథ అక్కడికి ఫ్లవర్ తీసుకెళ్ళి ఇక్కడ దొరికాయి, తాజ్మహల్ బయట దొరుకుతున్నాయి ఫ్లవర్స్. ఓకే. సో చెప్పేద్దాం అనుకున్నాం. సో ఏమైపోయింది, నాకు చేద్దాం అన్న టైంకి ఫస్ట్ అటెంప్ట్లో ఏదైతే జరిగిందో మళ్ళీ అదే సేమ్ చెవట చెవులో మోగుతుంది, నోట్లోంచి మాట్లాడలేదు. ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడతాను ఆపి నేనేం మాట్లాడలేదు. సరే వెళ్దామన్నా, వెళ్ళినాం, అయిపోయింది. సో అక్కడ నుంచి షిమ్లా ఇంకా అటు ట్రిప్ కంటిన్యూ అవుతుంది, బాగుంది, అంతా బాగుంది. ఫైనల్గా ఫిఫ్త్ డే అనుకుంటా, ఫిఫ్త్ డే చలో ఇట్లా కాదు, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చెప్పి తీరాల్సిందే. అండ్ మాకు లెక్చరర్ ఉంటుండే, వాడు నా గురించి తెలుసు, ఈడి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, ఈయన ప్రిన్సిపల్కి పట్టించేద్దాం, ఈడి సంగతి చేద్దామని వాడు. అండ్ నా ఫ్రెండ్స్ ఈడు ఎలాగో మాట్లాడు, ఈడేం మాట్లాడాలో చూద్దామని వీళ్ళు. నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పి తీరాల్సిందే ఇవాళ నేను. రోడ్కి అటు సైడ్ ఏంటంటే ఒక రివర్ ఉంటుంది, రివర్లో వాటర్ తక్కువ ఉన్నాయి, అక్కడ ఫొటోస్ ఇవన్నీ దిగుతున్నారు వీళ్ళు. నేనేం చేసా, రోడ్కి ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్లో దండం పెట్టుకున్న దేవతకి సరస్వతి దేవి టెంపుల్, కమల పూలు పెడతారు. ఏం అక్కడ అదే టెంపుల్ ఉంది, నాకేం తెలుసు అక్కడ అదే టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి లేడు, సంతోషించు, చెప్పు రాముని సీతను కలిపాడు కదయ్యా. సో సరే అక్కడ ఉన్న దేవుడికి దండం పెట్టుకున్నా, అక్కడ ఉన్న టెంపుల్లో దండం పెట్టుకున్నా. దేవుళ్ళకి పెట్టాల్సిన పూలు అయితే ఉండేవో అవి లోటస్ కమల పూలు తీసుకొచ్చా. ఈ అమ్మాయికి ఇచ్చి చెప్పి తీరాల్సిందే అనుకున్నా ఆ రోజు. సో వీళ్ళందరూ రెడీ ఉన్నారు, వీడు ఏం చెప్తాడు ఈ కథ అది ఇది అని చెప్పేసి. దెన్ నేను ఈ అమ్మాయిని పిలిచి మాట్లాడదామని చెప్పేసి ఏదో టాపిక్ స్టార్ట్ చేసి ఏదో చేస్తున్నా. సో ఇంకేంటంటే అప్పుడు కాలేజ్ నుంచి వెళ్ళేప్పటికి కూడా కెమెరాస్ తక్కువ 1-2 DSLRs ఉండేవి ఫ్రెండ్స్ దగ్గర కూడా. సో వాళ్ళు లోపల ఫోటోలు దిగుతున్నారు, లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చింది భార్గవి అని చెప్పేసి. ఆ అమ్మాయి వచ్చేసి ఈ అమ్మాయిని ఫోటోలు తీద్దాం అని తీసుకెళ్ళింది. నేనేమో సరే ఇంతసేపు ఆగాం, ఇంకో 10 నిమిషాలు ఆగలేమా, ఆగి చెప్పేద్దాం, మన సంవత్సరాలు ఆగాం మన వల్ల అంటే ఇది ఇంకో 15 నిమిషాలు ఏముందని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను రోడ్కి ఇక్కడ నేనున్నాను, వాళ్ళు ఫోటోలు తీయడానికి లోపల వెళ్ళారు. సో ఇంకా వెయిట్ చేసిన అమ్మాయి వచ్చి తీసుకెళ్ళింది. సో అక్కడ ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ లోపల ఉన్నారు. ఇంకా వస్తే చేద్దామని నేనున్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అది ఎట్లా చెప్పలేదు లేదు బ్రో, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ రెగ్యులర్గా అవుతూ ఉండేయండి అట్లా. ఈ రివర్ ఏదైతే ఉందో ఆ గేట్స్ అవి ఓపెన్ చేశారు, పెద్ద అలారం సౌండ్ వచ్చింది. స్టూడెంట్స్ బయటకు వచ్చే లోపు చాలా మంది వచ్చే లోపు పెద్ద ఫ్లడ్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు, పెద్ద ఫ్లడ్స్ వచ్చేసి దాంట్లో చాలామంది స్టూడెంట్స్ ఇదైపోతున్నారు. అప్పటికి మా కార్తిక్ గడికి ఈత వచ్చు, అంటే చాలామంది బయటకు వచ్చారు, ఒక 10 మంది దాకా లోపల ఉండిపోయాడు, అమ్మాయికి లోపల ఉన్నాయి. సో ఇంకా ఈడెళ్ళేసి చాలామందిని బయటకు తీసుకొస్తూ ఇదైతే ఉంది. నేను చూస్తూ ఉన్నా, ఇంకా అమ్మాయి అంటే జస్ట్ ఒక 5 minutes ముందు నాకేముంది ప్రపోజ్ చేద్దాం ఇంకా దీంట్లోనే ఉంది, ఏం తెలియట్లేదు. ఇంకా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈడెళ్ళాడు, వీడి వల్ల అయినంత ఉంది, వీళ్ళు లాక్కొచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చేంతమంది వాళ్ళు తీసుకురావడానికి రెడీ ఉన్నారు. ఏదో అంటే ఆ టైంకి నాకు అసలు మైండ్ అంతా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అంటే నాకు అసలు ఆ టైంకి మైండ్ ఏం పనిచేయట్లేదు. వస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళి, అక్కడ రివర్ రాఫ్టింగ్ వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు రెస్క్యూర్స్ అని కాదు కానీ వాళ్ళు తీసుకొద్దామని వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకురావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు తీయడానికి రెడీగా ఉన్నారు. చాలామంది వస్తున్నారు, ఇంకే అమ్మాయి వచ్చేస్తుంది అని చూస్తున్నాను నేను, రావట్లేదు. మాడు వెళ్ళాడా కార్తిక్, ఆడు కూడా దాంట్లోనే, ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. ఆన్ ద సేమ్ డే ఐ లాస్ట్ మై గర్ల్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఇంకా స్టోరీలు చెప్పమంటే ఇట్లా సాడ్ ఎండింగ్ స్టోరీలు చెప్తున్నారు ఎందుకు అట్లా. బట్ ఏంటంటే డెఫినెట్గా అది చాలా రోజులు ఉంది. అండ్ నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది, లైక్ సరే ఇయర్స్ ఎందుకు కానీ, సో ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పటికీ మా ఊరికి వెళ్తే టిల్ ద డే నేను ఆ 2 ఇళ్ళ సైడ్ ఒక్కసారి కూడా వెళ్ళా. మా కాలేజ్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత రోడ్ పై నుంచి వెళ్ళేప్పుడు కూడా కాలేజ్ సైడ్
టైం పట్టింది, చాలా టైం పట్టింది మెల్లిగా బయటికి రావడానికి. బట్ ఆఫ్టర్ సమ్ టైం ఇంకా లైఫ్ ఇది మనం డిజైన్ చేసుకున్నట్టు ఉండదు. మేబీ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళి తర్వాత వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే బయటకు వచ్చేసి అంటే వాళ్ళ రిలేషన్లో ఉండి తర్వాత గొడవలు అయ్యి ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు పీకల దాకా పెట్టేసుకొని బ్యాడ్ ఇంప్రెషన్ తోటి ఆ అమ్మాయి అట్లా ఈ అబ్బాయి ఇట్లా అని అనుకుంటూ ఉంటారు. సో మేబీ నేను అవి ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదు. ఒక మంచి మెమరీస్ అయితే నాకు ఉన్నాయి వీటితో అన్న అంటే లైక్ ఆప్షన్ లేదు కదా. సో ఇంకా దాంట్లో అట్లా అవుతుంది. అండ్ దెన్ మెల్లిమెల్లిగా సరే చూద్దాం ఇంకెవరైనా ఎవరు నచ్చట్లా అప్పటి నుంచి ఎవరు లేరు. అంటే యూ టుక్ యువర్ టైం టు కోప్ అప్, కానీ ఎప్పుడు అనిపించలేదు అన్న ఇంకొకళ్ళ మీద ఎప్పుడు అంటే లైఫ్లో ఇంకెవరికి అనిపించి మాకన్నా యూ ట్రావెల్డ్ అలాట్. మేము ఉన్న ముగ్గురులో ఐ బిలీవ్ కి యూ ట్రావెల్డ్ అలాట్ ఐ ఫీల్, ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి. ఎప్పుడు ఎక్కడ ఎవరు తగలలేదా? అంటే తగలలేదా అని కూడా కాదు, కానీ ఐ డోంట్ నో అంటే ఎందుకో నాకు తెలీదు. వైబ్ అనేది చూస్తే మ్యాచ్ కాదు అంటే ఒకవేళ కంపేర్ చేస్తే నేను అవ్వాలి అని అనిపించలేదా ఈ అమ్మాయిని చూసి? ఇప్పుడు అమ్మాయిని చూసి ఎట్లా స్ట్రక్ అయిపోయిండు, ఇంకొక అమ్మాయి ఎప్పుడు చూడలేదా, స్ట్రక్ అవ్వలేదా అని అడుగుతున్నా. లేదు తెలియదు, రాలేదు. ఏది ఉన్నా కూడా ఎందుకో అంతే బ్రో. 2 years తర్వాత కూడా ఇంకా మళ్ళీ అట్లనే భయమైంది అన్నాడా? సేమ్ నా రీసెంట్ బ్రేకప్కి ముందు కూడా ఫస్ట్ టైం నేను అమ్మాయితో మాట్లాడినప్పుడు ఎట్లుండదో ఫీల్. 1 year రిలేషన్షిప్ తర్వాత కూడా పొద్దునపై ఆ పిల్లని పికప్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఇంటి బయట వెయిట్ చేస్తుంటే కొంచెం హెవీగా ఉంటుండే నాకు. ఫస్ట్ టైం కలుస్తున్నట్టు ఉంటుండే ఫీల్. బట్ నాకు ఒక్కటి ఏంటి అంటే అది పాజిటివ్గా తీసుకోవాలో నెగిటివ్గా తీసుకోవాలో నాకు తెలియదు, కానీ చెప్పుంటే బాగుండేది అనేది చాలా ఉంది. చెప్పలేదు కాబట్టి కొంచెం నేను బయటికి రాగలిగినేమో అంటే లైక్ ఇంత లేట్గా అయినా బయటికి రాగలిగినేమో అన్న ఇదైతే ఉంది. సమ్మం అంటే లైక్ నేను బయటికి రావడం ఇన్ ద సెన్స్ బయటికి రావడం అంటే ఇప్పుడు అట్లీస్ట్ నేను బయట నా పని నేను చేసుకుంటున్నాను అని ఉంటున్నా, ఇది వేరు. ఆ టైంలో నేను అది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏది ఇంట్రెస్ట్ లేదు, నథింగ్ జీరో ఇంట్రెస్ట్. అదే అంటే నువ్వు అమ్మాయికి చెప్పేసి ఉంటే అమ్మాయి వచ్చేది కాదు, మీ ఇద్దరు ఉండిపోయేటోళ్ళు అక్కడనే. మనం అనుకున్నట్టు జరిగితే జీజోలు కాదు బ్రో. ఎగ్జాక్ట్లీ. మన నలుగురు కూర్చొని ఇట్లా మాట్లాడుకోం, అగో ఆ చుక్కల కింద అడవిలో మన నలుగురు కూర్చొని ఇట్లా మాట్లాడుకోం మనం పక్కన జనాలతో. మాట్లాడుకున్న టాపిక్ ఫైర్ కూడా అయిపోయిందిలే కానీ సరే, ఎండ్ ఆఫ్ ద డే హార్ట్ బ్రేక్స్ ఆర్ గుడ్, ఫక్డ్ అప్ లవ్ స్టోరీస్ ఆర్ మచ్ మోర్ బెటర్ because they help us to evolve in life. Let's all experience failures, love failures and get better in life. అనుకొని అబ్బాయిలకు ఉన్నదే అది పాజిటివ్ మైండ్ సెట్. రేపు అనే రోజు బాగుంటుంది అనే హోపే మనకు ఉండేది ఎప్పుడు, అర్థమైందా? అందుకే మనం ముందుకెళ్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్ అనుకొని ఈ రాత్రి బాగుంటే చాలు. అంటే ఏమైంది మా రాత్రికి? And never beg someone to stay with you. ఇది మాత్రం కరెక్ట్ పాయింట్. అంటే ప్రతి ఒక్క లైఫ్లో నాకు అంటే పర్సనల్గా నాకు అనిపించింది పాయింట్, ఎవరిని ఉండు అని బతిమాలుకోకూడదు. ఎందుకంటే ఇవాళ బతిమలాడుతావు గొడవ అవుతుంది, బతిమలాడను, రేపు గొడవ అవుతుంది, బతిమలాడుతావు. ఇదేదో అరే నిన్ననే బతిమలాడుకుని ఉంటే ఆ రోజే పోయేది కదరా అదే అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంది అనుకో, ఆ రిగ్రెట్ ఫీల్ అనేది ఉండకూడదు. నీకోసం ఉండాలి, నీకోసం వాళ్ళు ఫైట్ చేయాలి అంతే. మనం అడిగినాం కాబట్టి ఉంటే పోయేటోళ్ళు ఎప్పుడన్నా వెళ్ళిపోతారు అంతే. బట్ నా కేసులో నాకు ఐ హ్యావ్ సమ్ హ్యాపీ మెమరీస్. అంటే ఆ అమ్మాయి అయితే మాట్లాడింది అంటే చాలామంది అనుకుంటారు లైక్ ఇప్పుడు మెమరీస్ అనేవి ఆ లవ్లో ఉన్నప్పుడు బాగుంటాయి అది ఇది. బట్ నాకేంటంటే నాకు ఆ మెమరీస్ లైక్ ఏదైతే నేను ప్రపోజ్ చేయడానికి వెళ్దాం అనుకున్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయినో ఇవాళ ఇప్పుడు చెప్పేప్పుడు కూడా ఐ ఫీల్ ద సేమ్. నాకు నిజంగా మేమందరం ఫీల్ అయ్యాం. నువ్వు వెళ్ళిపోయావు అంటేనే నాకు అనిపించేసింది, ఐ మీన్ లైక్ అనవసరంగా నేను ట్రిగర్ చేశాను ఇవాళ. నేను చెప్తున్నా కదా, దట్స్ ఓకే. మీరు అంతా చెప్పినప్పుడు లైక్ స్టిల్ లైక్ మేబీ ఆ టైంలో నాకు జరిగింది ఏదైతుందో అది నన్ను కొన్ని సంవత్సరాలు బాధ పెట్టింది. నేను బయటకు వచ్చాను అని అనుకుంటున్నాను, అదంతా ఫైన్. బట్ ఐ హ్యావ్ సమ్ గుడ్ మెమరీస్. ఏదైతే లిటరల్గా ఆ 1 day ట్రైన్ జర్నీ కానీ, కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పైన ఆడుకున్నది కానీ, వాళ్ళ నాన్నమ్మ చనిపోయినప్పుడు కానీ, సారీ టు సే దిస్ బట్ నో చచ్చిపోవడం నీకు అది నాకు అక్కడ నాకు గుడ్ టైం క్రియేట్ చేసింది. అరే ఆ ముస్లామే కూడా ఆయనకు తెలుసా, ఆయనకి ఎందుకు బాధ ఉంటుంది?
అంటే పెళ్ళి అయిన తర్వాత ఇగో ఇప్పుడు ఆయన ఏదో కనుక పెళ్ళి నానమ్మ చచ్చిపోయింది ఎడితే ఒక అర్థం ఉంది. అదే పెళ్ళి ఇంకా పాప కానీ పుడితే ముస్లిం పేరు పెట్టుకో. ఎవరితో డోంట్ క్యారీ రే నువ్వు పెళ్లి దాకా పోకు. ఆయన కనుక కరెక్ట్గా కూర్చొని ఉంటే ఈ పాటికి ఆయన మంత్రిగా కూర్చునేటోడు కాదులే కానీ నడు. పెళ్ళి ఈ మెటీరియల్ నేను కాదు, లైక్ అది అయిపోయింది. అది అది లైక్ ఏ బాబు ముంజీ కన్నా అనుకునేటోళ్ళం వేరే వాళ్ళతో. ఐఎమ్ 32 years old. ఐ డిసైడెడ్ నాట్ టు మ్యారీ. నాకేంటంటే ఐ డోంట్ బిలీవ్ అని కాదు కానీ నా వరకు నేను అనుకుంటా దట్ వన్ గర్ల్ అంతే.